నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను సింధు. ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. నిజంగా ఆయన ఆన్ ద స్క్రీనే కాదు, ఆఫ్ ద స్క్రీన్ కూడా ఒకటే యాటిట్యూడ్తో మెయింటైన్ చేస్తూ ఉంటారు. మంచితనం, మానవత్వం ఇలా సాగుతూ ఉంటుందన్నమాట. అలాగే ఆ మంచితనంతోనే, ఆ మానవత్వంతోనే ఇక మెగాస్టార్ దృష్టిలో పడ్డారనమాట ఆయన. సో ఆయన దృష్టిలో పడ్డారు అని అంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. సో ఆయన సమీర్ గారు మనతో పాటు ఉన్నారు. ఇంకా మెగాస్టార్కి వీరాభిమాన్ అంటే ఇంకా ఎలా ఉంటుందో చెప్పనవసరం లేదు, ఇంకా ఒక లెవెల్లో ఉంటుందనే చెప్పాలి. సో ఆయనతో బంధం ఎలా ఉంటుంది మెగాస్టార్తో? సినిమాల్లో స్క్రీన్ కూడా షేర్ చేసుకున్నారు. ఆయన స్క్రీన్ షేర్ చేసుకున్నప్పుడు ఆయన ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఇంకా పుట్టినరోజు సందర్భంగా ఎలాంటి విషయాలు పంచుకోబోతున్నారు అనే విషయాన్ని తెలుసుకుందాం. నమస్తే అండి. బాగున్నారా సార్? నేను చాలా బాగున్నాను సార్. మీకోసం రవితేజ హోమ్ ఫుడ్స్ నుంచి ఒక చిన్న గిఫ్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అలాట్. సార్, మెగాస్టార్ చిరంజీవి గారు అని అంటే ఇంకా సినిమా వాళ్ళే కాదు, అభిమానులే కాదు, చిన్న నుంచి పెద్దవారికి అందరు కూడా ఆయన అభిమానులే. ఇంకా ఒక మాటలు చెప్పాలంటే ఇంకా మెగాస్టార్, ఇంకే విషయం కూడా చెప్పాల్సిన అవసరం లేదు, వన్ అండ్ ఓన్లీ. సో మీకు ఆయనతో ఎలాంటి అనుబంధం ఉంది? ముఖ్యంగా చెప్పాలంటే సినిమాలకి రాకముందు కూడా మీరు ఆయనకి అభిమానులే అని మాకు తెలిసింది. సో అలాంటి విషయాలు మీరు మాతో షేర్ చేసుకోండి. అంటే అదే నేను చాలాసార్లు చెప్పాను, నేను అందరికన్నా చాలా మందిలో పోల్చుకుంటే చాలా అదృష్టవంతుడిని అనుకోవాలి. బికాజ్ నాకు ఇన్స్పిరేషన్గా ఉన్న ఆయనతోటి స్క్రీన్ మీద నేను కనిపించడం అనేది జనరల్గా అందరికీ దొరికే అవకాశం కాదు. సో దట్ ఈస్ అ వెరీ రేర్ దిస్ థింగ్. కొంతమందికి అది దానిలో నేను ఒకడిని ఉన్నందుకు నాకు ఐ రియలీ థ్యాంక్ మై స్టార్స్, ఐ థ్యాంక్ గాడ్. ఆయన్ని ఊరికే ఎప్పుడైనా లైఫ్లో ఒక్కసారి చూస్తే చాలు, దూరం నుంచి చూస్తే చాలు అనుకున్న నేను ఆయనతోటి డైరెక్ట్గా స్క్రీన్ మీద వచ్చాను అంటే నాకు ఐ కెనాట్ ఫర్గెట్. ఆ మూమెంట్స్ ఎలా ఉంటాయంటే ఐ కెన్ చెరిష్ ఫర్ లైఫ్ టైమ్ అన్నమాట. ఆయనతోటి చేసిన జై చిరంజీవి కానీ, స్టాలిన్ కానీ, ఇందిరా కానీ, లేదంటే 3-4 ఫిల్మ్స్ నేను చేసిన ఆయనతోటి ఐ కెన్ నెవర్ ఫర్గెట్. ఆయన హీఈస్ అన్ ఆరా. అలా ఉంటే ఒక సెట్లో ఉంటే మనకి ఏంటంటే ఒక నిండుదనం వచ్చేస్తుంది, ఒక లైట్ వచ్చేస్తుంది. సో ఆయన ఈజ్ అ వెరీ గుడ్ అబ్జర్వర్. అందరినీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తుంటారు. సో హీ వాంట్స్ టు నో అబౌట్ ఎవరు కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఎవరు ఏంటి అని ఎవ్రీథింగ్ ఆయన చూస్తుంటాడు. ఊరికే ఈ రేంజ్కి రారు కదా. సో ఆయన పడిన కష్టం, ఆయన స్వయం కృషితోటి వచ్చిన ఆయన ఇది పట్టుదల, దోస్ ఆర్ ఆల్ ఇప్పుడు లెర్నింగ్. అంటే కొత్తగా వచ్చే వాళ్ళందరికీ దే ఆర్ ఆల్ లెర్నింగ్ లెసన్స్ అవన్నీ. సో అది ఫాలో అయితే అంటే హార్డ్ వర్క్ నమ్ముకుంటే, హార్డ్ వర్క్ అండ్ ఫోకస్ నమ్ముకుంటే డెఫినెట్లీ దెర్ విల్ బి అ రిజల్ట్ అనేది చిరంజీవి గారు ప్రూవ్ చేశారు. యాక్చువల్లీ ఆయన బాటలోనే చాలా మంది నడుస్తుంటారు ఈ రోజుకి. ఓకే, సో ఫస్ట్ సార్, అంటే మీరు ఆయనని అభిమానించడం ఎప్పుడు స్టార్ట్ అయింది? అంటే మీకు ఊహ తెలిసినప్పటి నుంచి ఆయన ఫస్ట్ మూవీ ఏది చూసారు మీరు? అలాగే ఎప్పుడు మీకు నచ్చింది అనమాట? అంటే స్క్రీన్లో అలా చూడంగానే ఆయన డ్యాన్స్ చూస్తే అసలు చెప్పాల్సిన అవసరం లేదు. సో మీరు ఎప్పుడు చూసారు ఆయన? నేను ఆయన్ని ఎప్పటి నుంచి అంటే నేను స్కూలింగ్ అంతా నాది కళాక్షేత్ర, అంటే చెన్నైలో. ఓకే. సో నేను అప్పుడు ఎక్కువ ఫాలో అయ్యేవాడిని కాదు. ఆ తర్వాత కాలేజ్కి వచ్చిన టైం, టీనేజ్ ఆ టైంలో నుంచి ఇంకా స్టార్ట్ అయిపోయింది ఈ రౌడీ అల్లుడు, గరణ మొగుడు, గ్యాంగ్ లీడర్. ఆ టైం నుంచి ఇంకా అలా వెళ్తూనే ఉంది. అది గ్రాఫ్ ఈ రోజుకి తగ్గట్లేదు, అలా ఇట్స్ గోయింగ్ ఆన్ అండ్ ఆన్. సో అప్పుడు నేను చూసి, అంటే అందరూ చేస్తారు ఆయనలా ఇమిటేట్ చేయడం కానీ, ఆయనలా నడవడం కానీ, ఆయనలా ఇలా చూడడం కానీ, ఇవన్నీ అప్పుడు చిన్నప్పుడు ఏవో చేస్తూ ఉండేవాళ్ళు ఫ్రెండ్స్ తోటి, వాళ్ళతోటి. సో మా ఇంట్లో ఏంటంటే చిరంజీవి గారిని నేను హీఈస్ మై ఆరాధ్య దైవం, దట్స్ నో డౌట్ అబౌట్ ఇట్. ఆయన్ని నేను ఇంతలా అభిమానిస్తున్నానని తెలిసి వాళ్ళకి కూడా డౌట్ వచ్చింది, వీడు కూడా సినిమాల్లో వెళ్ళిపోతాడేమో ఒకవేళ. నన్ను చదువు ఇంపార్టెంట్ చాలా, ఇది అది అని చెప్పి ఇంకా డిగ్రీ వరకు అయిన తర్వాత ఇంకెలాగా నాకు ఇదే దీనిలోకి రావాలనిపించి ఇంకా హీఈస్ మై ఇన్స్పిరేషన్ టు కమ్ ఇన్ టు ద ఇండస్ట్రీ లైక్ మెనీ అదర్స్. చాలా మంది ఉన్నారు, బట్ చిరంజీవి గారు. ఓకే, సో అంటే సినిమాల్లోకి రాకముందే థియేటర్స్లోకి వెళ్ళి చొక్కాలు దించుకొని మరి అరిచిన రోజులు కూడా ఉన్నాయి. భయంకరంగా అసలు మర్చిపోలేను. మార్నింగ్ చూడాల్సిందే, మార్నింగ్ షోస్. అప్పట్లో ఏంటంటే అప్పుడప్పుడు బెనిఫిట్ షోస్ ఉండేవి, కానీ ఇప్పట్లా ప్రీమియర్స్ అవి అలాంటివి లేవు. అప్పుడు దే వర్ నాట్ దేర్. ఈ బెనిఫిట్ షో ఏదో ఎర్లీ మార్నింగ్ ఏదో ఒకటి వేసేవాళ్ళు, అప్పుడప్పుడు వేసేవాళ్ళు.
లేదంటే మార్నింగ్ షో, మాక్సిమం Okay. మార్నింగ్ షో చూసేయాలి. Okay. మార్నింగ్ షో చూడకపోతే ఇంకా అసలు అన్నం సహించదు, నిద్ర పట్టదు, ఇంకా అంత వేరేగా ఉంటుంది. ఓకే. సో జనాల మీద నుంచి పాక్కుంటూ వెళ్ళిన రోజులు, చేయి పెట్టి టికెట్ దొరకంగానే ఒక లాటరీ కొట్టిన ఫీలింగ్, అంత దట్స్ అ డిఫరెంట్ ఫీలింగ్. ఇప్పుడు యాక్చువల్గా చాలా మంది దే ఆర్ మిస్సింగ్ ఆల్ దట్ ఫన్. ఇప్పుడు అందరూ అయినా ఈ మల్టీప్లెక్స్ లో ఆన్లైన్ లో టికెట్ ఉంటుంది, దే ఆర్ మిస్సింగ్ దట్ ఫన్. అది వేరు కిక్, అది వేరే టైప్ కిక్. ఓకే. అంటే ఏదైనా ఒక సిచ్యువేషన్ ని మాతో షేర్ చేసుకుంటారా? అలాంటి సిచ్యువేషన్ నుండి ఫ్రెండ్స్ తో డుమ్మాలు కొట్టి, కాలేజ్లో బంకులు కొట్టి. నాకు గ్యాంగ్ లీడర్ టైంలో, గ్యాంగ్ లీడర్ అప్పుడు కూడా నేను గేట్ దగ్గర ఇలా పట్టుకున్నాను. గేట్ ఇలా ఓపెన్ చేయగానే ఒక డ్యామ్ ఓపెన్ చేస్తే ఎలా వస్తారు జనాలు, ఇంకా అలాగా కౌంటర్లోకి వెళ్ళిపోతుంది. ఓకే. సో ఎవరు నా కాలు ఎవరో తొక్కారు వెనక నుంచి, జనాల్లో తెలియదు కదా, అది కాలు తొక్కారు, నేను కింద పడ్డాను. నా పైన చాలా మంది వెళ్ళిపోయారు కూడా, తొక్కుంటూ వెళ్ళిపోయారు. అవన్నీ ప్రిపేర్డ్, అవన్నీ జరుగుతాయి, అవన్నీ ప్రిపేర్డ్. ఆ రోజు నేను ఇలా లేచి ఇలా చూసే లోపల మొత్తం నిండిపోయారు. అప్పట్లో బ్లాక్ లో ఎక్కువ అమ్మేసేవాళ్ళు కదా చిరంజీవి గారి టికెట్లు. అంటే చిరంజీవి గారి సినిమా అంటే నార్మల్లీ కరెక్ట్ గా 20 మంది ఇవ్వగానే క్లోజ్, పక్కనే క్లోజ్ చేసేసారు. ఏడుపు ఆగట్లేదు, బ్లాక్ లో తీసుకోవడానికి డబ్బులు లేవు, ఇంకా ఎలా దేవుడా అని ఎవరినెవరినో బతినాడుతున్న వాళ్ళని బతినాడు, ఎవరి దగ్గర నుంచో మొత్తం మీద టికెట్ సంపాదించుకుని మార్నింగ్ షో చూసారు. మొత్తమే చూసాను, గుర్తుంది నాకు. ఆ రోజు మాత్రం మిస్ అయిపోతానేమో బాగా ఏడ్చాను. సో అసలు అంటే మీరు చెప్తుంటేనే అర్థమవుతుంది ఎంత అభిమానించారు అనేది. అంతే, అభిమానం దాటిపోయి పిచ్చి. ఫస్ట్ మీరు ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు అంటే ఇంద్ర మూవీయా సార్? ఫస్ట్ స్క్రీన్ షేర్ చేసుకుంది ఠాగూర్. ఓకే. ఠాగూర్ కన్నా ఇంద్ర ముందు వచ్చింది, బట్ ఇంద్రాలో మా ఇద్దరు కాంబినేషన్ లేదు. ఓకే. హీరో గారితో కాంబినేషన్ లేదు, నాది ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో వస్తుంది, ఓకే, సినిమా స్టార్టింగ్ లో వస్తుంది. కానీ చిరంజీవి గారి సినిమా చేసింది ఫస్ట్ ఇంద్ర. ఓకే. ఫస్ట్ ఇంద్రానే. ఇంద్ర నేను అసలు దేవి థియేటర్ లో రిలీజ్ చేశారు, చాలా థియేటర్లు, దేవి థియేటర్కి వెళ్ళాం, మెయిన్ థియేటర్. నేను మార్నింగ్ నుంచి నైట్ వరకు చూస్తూనే ఉన్నా సినిమా. అన్ని షోస్ అలా చూస్తూనే ఉన్నా, రాలేదు. అక్కడే సమోసాలు తిన్నా, అక్కడే చూద్దా, అక్కడే జనాలందరూ. సార్ నిజంగా అసలు ఇది లిటరల్లీ మీరు మర్చిపోరేమో. అసలు మర్చిపోయాను. యాక్చువల్గా నాకు అప్పుడు టికెట్ లేదు. నేను ఎంతమంది మేనేజర్లను అడిగాను, అందరిని అడిగాను, అసిస్టెంట్ డైరెక్టర్లను అడిగా, ఎవరు లేవు, దొరకట్లేదు అంటున్నారు టికెట్. ఇంకా సరే నేను మొత్తం మీద చూడాలి సినిమా. ఇన్ని సినిమాలు చూసి నేను చేసిన సినిమా చూడకుండా ఎలా అసలు అక్కడ అప్పుడు ఫస్ట్ డే మార్నింగ్ షో కదా, ఎవరికి తెలీదు నేను చేసినట్టు, ఎవరికి తెలీదు. సో మార్నింగ్ షో అయిన తర్వాత, మార్నింగ్ షోకి పొద్దున వెళ్ళినప్పుడు అక్కడ ఎవరో తెలిసినాడు, అసిస్టెంట్ డైరెక్టర్ ఎవరో అనుకుంటాను, సమీర్ మీరు వచ్చేయండి, పర్లేదు, టికెట్ ఏం అవసరం లేదు, మీరు వచ్చేయండి అని చేయబట్టుకుని లాక్కెళ్ళిపోతే మెట్ల మీద, పైకి వెళ్ళేటప్పుడు మెట్ల మీద నుంచి చూసా. ఓకే. సీట్ లేదు. అంటే మూవీలో యాక్ట్ చేసిన వాళ్ళకి కూడా లేవు టికెట్స్ లేవు, దొరకవు అసలు జనరల్గా. అది అంతే, అది ఎప్పుడు అలాగే ఉంటుంది. ఇప్పుడు నేను సపోజ్ నేను వైజాగ్లో ఉంటే నాకు థియేటర్ వాళ్ళు అందరూ పరిచయం, నేను తీసుకున్నాను. నేను అప్పటికి హైదరాబాద్లో ఉన్నాను కదా, ఇక్కడ ఉన్నాను కదా, నాకు ఎవరు తెలియదు. సో టికెట్ దొరకలేదు, నించునే చూసా సినిమా. మా సీన్ వచ్చేసరికి అసలు గోల, క్లాప్స్, ఇది అది సూపర్. నన్ను నేను అలా చూసుకుని ఎంజాయ్ చేయడం, పక్కన ఎవడానికి గుర్తుపడుతున్నాడా లేదా అని చూసుకుంటా, అదొక థ్రిల్లింగ్. ఇంకా మ్యాట్నీ షో దగ్గర నుంచి అందరూ చాలా మంది చూసేసి రిపీట్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే ఇంకా మోసేసారు పట్టుకొని, ఇంకా కుమ్మేశారు. ఓకే. అప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంది సార్? అంటే ఫస్ట్ టైం స్క్రీన్ మీద చూసుకోవడం, అండ్ మెగాస్టార్ చిరంజీవి. నేను ఫస్ట్ టైం స్క్రీన్ మీద కాదు, అప్పటికే చాలా ఫిల్మ్స్ చేసేసాను కదా, నన్ను నేను ఫస్ట్ టైం చూసుకోవట్లేదు స్క్రీన్ మీద. ఓకే. అప్పటికే చాలా ఫిల్మ్స్ చేశాను. 1993 నుంచి మీరు స్టార్ట్ చేశారు. 95 నుంచి, 92, 93 నుంచి స్టార్ట్. సో నన్ను నేను స్క్రీన్ మీద చూసుకోవడం నాకు అది కొత్త కాదు. బాస్ సినిమా చేయడం అనేది ఫస్ట్ టైం, అది కొత్త, అది నాకు ఒక గ్రేట్ ఫీలింగ్, డిఫరెంట్. సో ఇంకా మ్యాట్నీ షో, ఇంకా నేను అది స్టార్టెడ్ ఎంజాయ్, అది ఒక పండగ అయిపోయింది ఇంకా ఆ రోజు. అండ్ ఇంద్ర ఇస్ బ్లాక్ బస్టర్, బిగ్ బ్లాక్ బస్టర్. ఆ బంబంబలే సాంగ్ కానీ, దాయి దాయిదాము కానీ, ఇవన్నీ రిపీట్ చేస్తుండేవాళ్ళు ఫ్యాన్స్. రిపీట్ చేసి అంటే ఇప్పుడు కూడా చాలా ట్రెండింగ్ లో నడుస్తూ ఉంటాయి సార్ సోషల్ మీడియాలో కూడా. అవును, సీట్లు చిరిగిపోతాయి వాళ్ళు రిపీట్ చేయకపోతే. సో రిపీట్ చేస్తూ ఉండడం వల్ల ఇంకా టైం ఎక్కువ అయిపోయేది. సెకండ్ షో అయ్యేసరికి 1:02 అయిపోయి. అప్పటి వరకు అక్కడే ఉన్నారా సార్? ఉన్నాను, ఒక ఫెస్టివల్ అంతే. ఆ రోజంతా ఐ వాజ్ దేర్.
అదొక ఫెస్టివల్ ఇంద్ర 175 days ఇంకొక ఎపిసోడ్ అది 175 days కోదాడ దగ్గర సూర్యాపేట దగ్గర. సార్ ఫస్ట్ మీకు ఇంద్ర మూవీలో ఎలా ఛాన్స్ వచ్చింది సార్? అంటే ఎవరు కాల్ చేశారు ఫస్ట్ థింగ్? అంటే మీరు ఏమైనా లైక్ ఆడిషన్స్ అని అంటారు కదా సార్, అలా వెళ్ళారా లేదంటే ఎట్లా మీరు పరిచయాల త్రూనే వచ్చిందా కాల్ మీకు? ఇది ఇంద్ర అది ఏంటంటే అది నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అక్కడి నుంచి కాల్ రావడం పెద్ద షాక్. ఓకే. అది ఏమైంది యాక్చువల్గా ఆ రోల్ శరత్ కుమార్ గారు చేయాలి. ఓకే. తమిళ యాక్టర్ శరత్ కుమార్ గారు. శరత్ కుమార్ గారికి ఏదో అప్పుడు డేట్స్ కుదరలేదో సంథింగ్, ఏదో లాస్ట్ మినిట్లో ఆయనది కుదరలేదు. ఓకే. కుదరకపోతే వీళ్ళు ఎవరు అని అనుకుంటే యాక్చువల్గా హీరో గారు లేరు ఇక్కడ, న్యూజిలాండ్లో ఉన్నారు. వాళ్ళు దాయి దాయిదమ్మ సాంగ్ షూట్లో ఇక్కడ ఉన్నారు, వాళ్ళు ఇక్కడ లేరు. ఇక్కడ అశ్విని దత్ గారు ఇంకా రాఘవేంద్రరావు గారు వీళ్ళు, అంటే అశ్విని దత్ గారు కదా ఫిల్మ్ ఇది ఇంద్ర. సో బి గోపాల్ గారు అందరూ ఇక్కడ డిస్కస్ చేస్తున్నారు ఎవరిని పెడితే బాగుంటుంది, మనకు అర్జెంట్గా ఇది కంప్లీట్ అవ్వాలి, మళ్ళీ షూట్ చేసుకుని సాంగ్ కంప్లీట్ అయిపోయి ఇక్కడికి వచ్చేసిన తర్వాత చిరంజీవి గారు వర్క్ చేయాలి, సో టైం ఎక్కువ లేదు, ఇది అది ఎవరెవరు అనుకుంటే నేను అప్పుడు ఆల్రెడీ రాఘవేంద్ర గారి దగ్గర శాంతినివాసం అవన్నీ చేస్తున్నాను కదా, ఆయనకి తెలుసు, నేను నా కట్అవుట్ తెలుసు, నేను నా హైట్ నా ఇది తెలుసు ఆయనకి, నేను ఎలా ఎంత పర్ఫార్మ్ చేయగలను ఏంటో కూడా రాఘవేంద్ర గారికి తెలుసు. సో రాఘవేంద్ర గారికి సడన్గా నా పేరు ఐడియా వచ్చింది. సో మనవాడు సమీర్ ఉన్నాడు, సమీర్ని పెట్టండి అని రాఘవేంద్ర గారు చెప్పడం జరిగింది. అక్కడ రాఘవేంద్ర గారు చెప్పిన తర్వాత దత్తు గారు వాళ్ళందరికీ సమీర్ ఎవరు ఇది కనుక్కొని తర్వాత చూసి నన్ను తర్వాత పిలిపించి ఇంకా డైరెక్ట్ షూటే, నాకేం ఆడిషన్ చేయలేదు, కనీసం ఫోటోషూట్ కూడా చేయలేదు, నథింగ్. డైరెక్ట్ గా నాకు డేట్స్ చెప్పేశారు, ఆ ఫిల్మ్ సిటీ షూట్ అన్నారు, ఇంకా వెళ్ళిపోయాను. సో అంటే ఎలా ఉంది సార్ ఫస్ట్ డే బాస్ సినిమా అందులో షూట్ అంటే నేను వెళ్ళిన తర్వాత నాకు సీన్ పేపర్ ఇచ్చారు, నేను కల్పన నా వైఫ్ దాంట్లో ఒక మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ నైట్ సీక్వెన్స్, తను ఏదో పాలు తీసుకుని వచ్చినప్పుడు అక్కడ జరిగే ఒక సీక్వెన్స్ అది. దాని తర్వాత మర్డర్, అది పెద్ద రాజా మురాద్ గారు ముఖేష్ ఋషి వీళ్ళంతా అటాక్ చేయడం అదంతా అది. సో నేను పొద్దునుంచి మా సీన్ ఏదో చేస్తున్నాం గదిలో, చేస్తున్నప్పుడు నేను చూస్తున్నాను ఎప్పుడు వస్తారో బాస్, ఎప్పుడు వస్తారో నాకు అలా టెన్షన్గా ఆయనతోటి ఏదైనా సీన్ పెడతారో ఎలా చేస్తామో ఏంటో వెయిట్ చేస్తున్నాను. పొద్దున అయిపోయి మధ్యాహ్నం అయిపోయింది, రావట్లేదు, ఇంకా సాయంత్రం అయిపోతుంది. ఇంకా నేను వెళ్ళి డైరెక్టర్ గారిని అడిగాను, సరే హీరో గారు సాంగ్లో ఉన్నారమ్మా, న్యూజిలాండ్లో ఉన్నారు, మీతో కాంబినేషన్ కాదు, చాలా డిసప్పాయింట్ అయిపోయాను నేను. అయ్యో సార్ అంటే ఆయన నవ్వారు, సార్ ఈసారి చేద్దాంలేమో తప్పకుండా చేద్దాం, నువ్వు బాగా చేస్తున్నావు, వెరీ నైస్ ఇది అదని చెప్పారు. దాని తర్వాత కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉండింది, బట్ ఇంకా బాగా చేయాలి బాస్ సినిమా అని చెప్పి అదొక డిటర్మినేషన్ ఉండి చాలా బాగా వచ్చింది, ఎక్స్ట్రాడినరీగా వచ్చింది ఆ సీన్, ఆ సీక్వెన్స్ అదంతా చాలా జనాలందరూ బాగా ఎంజాయ్ చేశారు. అప్పుడు అది అయిపోయిన తర్వాత ఇప్పుడు చిరంజీవి గారు ఏంటంటే ఆయన సీన్సే కాకుండా ఎవరెవరు చేశారో అన్ని చూస్తారు, రష్ అన్ని ఆయనకు అలవాటు, అది అన్ని రష్ చూస్తారు, ఇది ఎవరు చేశారు, ఇది అనుకున్నాం కదా ఈ సీక్వెన్స్ ఎవరు చేశారు అన్ని చూసారు నా చూసారు, ఆయన చాలా నచ్చి ఆయన మేనేజర్తో ఫోన్ చేయించారు, ఒకసారి కుర్రాడు ఫోన్ చేయి మాట్లాడదాం. అది ఫస్ట్ టైం ఆయన వాయిస్ నేను ఫోన్లో విన్నా. అప్పుడు నాకు కాల్ చేసి మోహన్ గారు ఫోన్ చేసి ఇచ్చారు, బాస్ మాట్లాడతారంట. సమీర్ గారు బాగా చేశారండి, చాలా బాగుందండి, యాక్చువల్లీ మేము వేరే పెద్ద హీరోని అనుకున్నాం, దీనికి ఇంపార్టెంట్ క్యారెక్టర్ కదా ఇది, చాలా బాగా చేశారండి, వెరీ నైస్, కలుద్దామండి మనం డెఫినెట్లీ. నేను అన్నాను సార్ మీతో చేయాలి అనుకున్నాను, అయ్యో తప్పకుండా డెఫినెట్గా చేద్దాం. తర్వాత ఠాగూర్లో అన్ని నేను ఆయనే ఇద్దరికి ఎవరు సార్. అసలు రియల్లీ ఠాగూర్ సినిమాలో అంటే స్క్రీన్ షేరింగ్ కూడా ఎంత బాగా అనిపిస్తుందంటే చూస్తే మాకే నిజంగా సార్తో చేశారు అని అంటే మంచి ఫీలింగ్ అనిపించింది. సో మీకు ఎలా అనిపించింది సార్? అంటే ఫస్ట్ ఇంద్రాలో మిస్ అయ్యారు ఆల్రెడీ, అండ్ మీ సెకండ్ మూవీకి వచ్చేసరికి ఆ ఫీలింగ్ కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ పెరుగుతుంది. సో ఎలా అనిపించింది సార్ ఆ రోజు? యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు ఎలా ప్లాన్ చేశారంటే ఓన్లీ నేను చిరంజీవి గారే ఆ రోజు వర్క్, ఇంకెవ్వరు లేరు. 2 scenes 2 scenesలో నేను ఆయనే, ఎవ్వరు ఇంకొక ఆర్టిస్ట్ లేరు, ఎవరు లేరు. రామానాయుడు స్టూడియోలో కామ్గా క్వైట్గా, ఎక్కువ జనాలు లేరు, చాలా సైలెంట్గా, ఎక్కువ జనాలే లేరు. యాక్చువల్గా చిరంజీవి గారి షూటింగ్ జరుగుతుంది అని అంటే మామూలుగా ఉండదు అక్కడ, కానీ అసలు చాలా సింపుల్గా వినాయక్ గారు, నేను, ఆయన మొత్తం అసిస్టెంట్ డైరెక్టర్లు, కెమెరామెన్ కొంతమంది, ప్రొడక్షన్ వాళ్ళు, అంతే. వెరీ లెస్ నెంబర్ ఆఫ్ పీపుల్, సైలెంట్గా జరిగింది, నీట్గా జరిగింది.
కాకపోతే నాకు పేజ్ డైలాగు అది ఒక టెన్షన్, ఎలా చెప్తానేమో అనే టెన్షన్. లక్కీ దేవుడి దయ వల్ల ఐ కుడ్ పాస్ ఇట్ ఆఫ్ వెరీ నైస్. ఆయనకి చాలా నచ్చింది, హీరో గారికి చాలా నచ్చింది. ఇంకా ఆ రోజు అసలు నాకు ముందు రోజు నుంచే రేపు పొద్దున్న చిరంజీవి గారితో ఉంది వర్క్ అని అంటే ముందు రోజు నుంచే నిద్ర ఉండదు. చాలా అంటే జనరల్లీ మన లాంటి వాళ్ళకి ముందుగా సీన్ పేపర్ అడిగితే ఏమంటారు, అదో భయం. అండ్ లాస్ట్ మినిట్ లో రాస్తుంటారు వినాయక్ గారు, లాస్ట్ మినిట్ లో యాడ్ చేస్తుంటారు, కొన్ని తీసేస్తుంటారు అక్కడ సెట్ లోనే. చాలా మంది డైరెక్టర్స్ ఉంటుంది అది. సో అది కొంచెం ఇంప్రూవైజ్ చేయడానికి ఏమైనా ఉంటే ఇమీడియట్గా యాడ్ చేస్తారు, అవన్నీ ఉంటాయి. కాబట్టి ముందుగా ప్రిపేర్ అయితే దెబ్బ అయిపోతాం, అక్కడికి వెళ్ళి అంతా మారిపోతుంది మొత్తం జాగ్రఫీ. అందుకని ఒక్కొక్కసారి ప్రిపేర్ అవ్వకుండా ఉంటే కూడా ఒక్కొక్కసారి బెటర్. సెట్ లోకి వెళ్ళిన తర్వాత చూసుకుని ఫైనలైజ్ చేసుకుని చేసుకోవచ్చు. సో అంటే ప్రాంప్టింగ్ ఏదైనా ఉంటుందా సార్? అంటే మీరు తీసుకోవచ్చు, ఇప్పుడు ప్రాంప్టింగ్ తీసుకోవచ్చు, కానీ యాక్చువల్గా యాక్టర్కి వితౌట్ ప్రాంప్టింగ్ తెలియాలి, ప్రాంప్టింగ్ కూడా తెలియాలి. నన్ను అడిగితే ప్రాంప్టింగ్ తీసుకోవడం కూడా రావాలి, అదొక టెక్నిక్. అది చాలా మందికి ఇబ్బంది పడతారు ప్రాంప్టింగ్ తీసుకోవడం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు నేను ఇద్దరం చేస్తున్నాం అంటే మీకు అలవాటు లేకపోవచ్చు ప్రాంప్టింగ్, నేను ప్రాంప్టింగ్ తీసుకోవచ్చు. కానీ నేను ప్రాంప్టింగ్ తీసుకుని చెప్పినా మీకు డిస్టర్బెన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఏం చేయాలో మీకు డిస్టర్బెన్స్ ఉంటుంది, ఎందుకంటే ఆ ప్రాంప్ట్ చదివిన దానికి మీరు రియాక్ట్ అయిపోతుంటారు. నేను చెప్పిన తర్వాత రియాక్ట్ అవ్వాలి కదా, చదివిన దానికి మీరు రియాక్ట్ అయిపోతుంది. అది ఎదురుగా ఉన్న ఆర్టిస్ట్ కి ఇబ్బంది. సో కొన్నిసార్లు వాళ్ళనే అడిగి, సార్ ఇది ఇబ్బందిగా ఉంది, నేను ప్రాంప్టింగ్ తీసుకోవచ్చా, మీకు ఓకేనా అని అడిగి తీసుకోవచ్చు. చాలా మంది ఇబ్బంది పడతారు ప్రాంప్టింగ్ తీసుకుంటే, బట్ అది కూడా రావాలి. ఎనీ యాక్టర్ కి ప్రాంప్టింగ్ తీసుకోవడం కూడా రావాలి. యూ విల్ సేవ్ టైం. ఊరికే నేర్చుకుంటే యాక్చువల్లీ డైలాగ్ నేర్చుకుని చెప్తే ది బెస్ట్, అందులో డౌటే లేదు. కంప్లీట్ డైలాగ్ మైండ్ లోకి ఎక్కించుకొని కొంచెం కొన్ని వర్డ్స్ అటు ఇటు అయినా సరే సెన్స్ మిస్ అవ్వకుండా యాజ్ ఇట్ ఈస్ చెప్తే ది బెస్ట్. ఇంకా అంటే షార్ట్ మన పర్ఫార్మెన్స్ ఎవ్రీథింగ్ విల్ బి టు ద 100%. ప్రాంప్ట్ తీసుకుంటే మేబీ 1-2% తగ్గొచ్చు మనం ఎక్స్ప్రెస్ చేసే దీంట్లో. ఇట్ విల్ బి ఎ లిటిల్. సో మీరు చిరంజీవిలా ఉంటారు అని చాలా మంది చెప్తూ ఉంటారు. ఎప్పుడైనా మీరు ఆ సార్ తో మాట్లాడడం అంటే నేను మీలా ఉంటాను అంటున్నారు సార్ అని చెప్పడం నెవర్, బట్ నాకైతే చాలా మంది ఆ కాంప్లిమెంట్ ఇచ్చారు. అప్పుడు ఎలా అనిపించింది సార్? అంటే మెగాస్టార్ గారితో ఇంకేం కావాలి అంతకన్నా. కొంతమంది వెటకారంగా అంటారో తెలియదు, సీరియస్ గా అంటారో తెలియదు, బట్ నాకైతే చాలాసార్లు వచ్చింది లుక్ వైస్ కానీ. చిరంజీవి గారు సెట్కి వచ్చారు అని అంటే అంత పాయింట్ టు పాయింట్ చూసుకుంటారు అని చెప్పారు ఇందాక మీరు. సో ఆయన డైలాగ్ చెప్పేటప్పుడు ఎప్పుడైనా తడబడ్డం కావచ్చు కానీ, లేదంటే ఎప్పుడైనా కూడా ముందే ప్రిపేర్ అవ్వడం కానీ ఎలా ఉంటారు సార్? ఇలాంటివి జరిగేవా? ఉంటాయి, అది ఎవరికైనా. ఇప్పుడు ఆయనకైనా సరే ఏదైనా ఒక మైండ్ లో ఒక డిస్టర్బెన్స్ ఏదైనా రన్ అవుతుందంటే డెఫినెట్లీ ఆ కాన్సన్ట్రేషన్ లెవెల్ కొంచెం తగ్గొచ్చు. ఒకవేళ ఒక డైలాగ్ రిమెంబర్ అవ్వకపోవచ్చేమో. ఆయన ఏంటంటే హీ కాన్సన్ట్రేట్స్ మోర్ ఆన్ హిజ్ ఎక్స్ప్రెషన్, పోర్ట్రే చేసే ఎక్స్ప్రెషన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్. వర్డ్స్ ఇంపార్టెంట్ కాదు. వర్డ్స్ కెన్ బి ఆల్టర్డ్ ఇన్ ద డబ్బింగ్ ఆర్ ఇన్ ద ఎడిటింగ్, ఇంకోటి చేయొచ్చు జిమిక్. బట్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ఏంటంటే అంత మ్యాగ్నిఫై అయ్యి అంత స్క్రీన్ మీద అన్ని వేల మంది చూస్తున్నారు అని అంటే ఒక్క ఐబాల్ మూమెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. సో యూ హ్యావ్ టు ఆల్వేస్ థింక్, షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆల్వేస్ థింక్ దట్ మీరు నేను ఇక్కడ ఉన్నా షూట్ చేస్తాం అయిపోలేదు. ఇప్పుడు ఇది కొన్ని లక్షల కోట్ల మంది చూస్తారు. యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్, కాన్షియస్ అబౌట్ ఇట్. సో స్క్రీన్ మీద అంటే బిగ్ స్క్రీన్ మీద మనం ఇక్కడ నుంచి ఇక్కడ ఐబాల్ లుక్ కూడా యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. దాంట్లోనే యూ కెన్ కన్వే సో మచ్. సింపుల్. ఇందిరా షీల్డ్ యాక్చువల్గా ఏమైందంటే కోదాడలో ఇందిరా షీల్డ్ తీసుకున్నా. ఇందిరా షీల్డ్ తీసుకున్న తర్వాత నాకు అది ఇంత పెద్ద షీల్డ్, బ్యూటిఫుల్ షీల్డ్, అది ఎక్సలెంట్ షీల్డ్. అది అక్కడ తీసేసుకుని ఆ తర్వాత వాళ్ళే మన ప్రొడక్షన్ వాళ్ళు మళ్ళీ తీసేసుకుని ఎవరింటికి వాళ్ళకి పంపించేస్తామండి అన్నారు షీల్డ్స్. నేను వెయిటింగ్, నాకు అది చాలా ప్రెషియస్ షీల్డ్ అది. నేను వెయిటింగ్ అది రాలేదు. ఇంకా నేను దత్తు గారిని అడిగాను, దత్తు గారు అన్నారు పంపిస్తామమ్మా అన్నారు. ఇంకా తర్వాత ఇంకా ఆఖరికి నేను ఏం చేశాను, తర్వాత ఠాగూర్ టైంలో అనుకుంటా, ఠాగూర్ టైంలో నేను చిరంజీవి గారిని అడిగేశాను, సార్ నాకు ఇందిరా షీల్డ్ రాలేదండి, అక్కడ తీసుకున్నాను స్టేజ్ మీద, పంపించలేదంటే నా షీల్డ్ ఎవడో కొట్టేసాడే అన్నారు. ఇది వెరీ ఫన్నీ. ఎవరో కొట్టేసారు ఆ షీల్డ్, మా ఇంట్లో లేదు షీల్డ్, సమీర్ ప్రామిస్ చెప్తున్నా లేకపోతే నీకు ఇచ్చేసేవాడిని అన్నారు. మదర్ ప్రామిస్ అన్నారు.
అంటే నేను అయ్యో భలేవారు సార్ మీ షీల్డ్ అని కాదు సార్ నాది నా పేరు రాసిందండి అక్కడ అదే అంటే నువ్వు ఒకసారి దత్ గారిని కనుక్కో డెఫినెట్గా యూ హ్యావ్ టు కీప్ దట్ అని అంటే నేను మళ్ళీ దత్ గారిని అడిగాను. అడిగితే నా ఆఫీస్కి వెళ్ళి నా సీట్ వెనక ఒకటి ఉంది అది నువ్వు తీసేసుకో అన్నారు. ఎవరి పేరు మీద ఉందో నాకు తెలియదు బట్ నాకు షీల్డ్ ఇంపార్టెంట్. సో అది వెళ్ళాను ఆఫీస్కి వెళ్తే అది లేదా అది ఎవడో పట్టేసాడు తెలియట్లేదు అసలు ఎవరు వెరీ ఇంపార్టెంట్ షీల్డ్ కదా ఎవరెవరో పడిపోయారు. ఈ రోజుకి అసలు అది లేదు. ఒక రిగ్రెట్ అయినా సరే అది మీకు చాలా బాధ వేస్తుంది, చాలా బాధ వేస్తుంది. ఇంద్ర నేను బాస్ ఫస్ట్ ఫిల్మ్ చేసింది ఇప్పటి వరకు ఆ షీల్డ్ ఏం చేస్తాం. సో అన్ని మెమరీస్ లో ఇది ఒక మెమరీ అంటే అది సాడా గుడ్డా బ్యాడా అనేది ఏం లేదు, ఒక రిగ్రెట్ అది అంతే. ఓకే సార్, చిరంజీవి గారు సినిమాల్లో ఉంటూనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. సో అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి సార్? అంటే మళ్ళీ కంటిన్యూ చేస్తారు అని అనుకున్నారా, లేదంటే ఇక్కడితో స్టాప్ చేశారు అని అనుకున్నారా? అసలు మీ ఫీలింగ్ ఏంటి సార్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పుడు బాధపడిన వాళ్ళలో నేనున్నా. నిజంగానే బాధపడ్డాను. ఎందుకంటే వి విల్ మిస్ హిమ్ ఆన్ స్క్రీన్. అది మాకు ఆయన మెగా అంతే. మాకు ఆయన రావాలి, మేము పువ్వులు ఇసరాలి, ఇది అది లైఫ్ లాంగ్ ఇంకంతే. చిరంజీవి గారికి ఎలా అంటే ఇప్పుడు కొంతమందికి ఉంటుంది అది. చిరంజీవి గారు లాంటి వాళ్ళకి ఏంటంటే ఫ్యాన్స్కి ఆయన ఏజ్తో పని లేదు, ఆయన ఆరోగ్యంతో పని లేదు, ఆయన బాడీ ఎంతవరకు సహకరిస్తుందో దాంతో పని లేదు. మా బాస్ స్టెప్ వేయాల్సిందే, ఇంత దీనిలో కాంప్రమైజ్ లేదు. ఆయన పాపం అప్పుడెప్పుడో రౌడీ అల్లుడు లేకపోతే బోలో బోలో జాని ఆ సాంగ్కి అప్పుడు ఆ ఏజ్కి అది దట్స్ అ డిఫరెంట్. ఇప్పుడు కూడా అలాగే కావాలి, అలాగే అంటే కొంచెం ఆలోచించాలి కదా. 20 years డౌన్ ద లైన్, 25 years డౌన్ ద లైన్, ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. 30 years ఇప్పటికీ లేదు, మాకు కుదరదు. మెగా ఫ్యాన్స్ ఎలా అంటే అలాగే బాలకృష్ణ గారిది అంతే ప్రాబ్లం. బాలకృష్ణ గారిది అంతే. ఆయన 30 మంది ఎగరాలి, ఆయన ఫైట్ చేయాల్సిందే, ఆయన్ని పవర్ఫుల్ డైలాగ్స్ ఉండాల్సిందే అండ్ డాన్సులు చేయాల్సిందే. ఇది కొంతమందికి అంతే మరి, అంతే. అంటే అది ఒక ఫిక్స్ అయిపోతారు మైండ్ లో. అదే అంటున్నాను, దట్ ఈస్ అబౌవ్ స్టార్డమ్, బియాండ్ స్టార్డమ్. అది దట్ సంథింగ్ డిఫరెంట్. అలాగా ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారు ఎలా అయితే స్లోగా మౌల్డ్ అయ్యి ఇదే అయ్యారో అలాగే చిరంజీవి గారు కూడా ఇప్పుడు స్లోలీ డూయింగ్ ఇట్. ఇంకంతే, చేయక తప్పదు. లెజెండరీస్ అంటే ఒక స్టేజ్ లో చేశారు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు హుందాగా ఉండేది ఒక క్యారెక్టర్, అది హీరో ఇది ఉంచుకోవాలి అనేది ఇప్పుడు ప్రజెంట్ అది ఫ్యాన్స్కి అర్థం కాదు. వాళ్ళకి వద్దు, వేరే మా బాస్ స్టెప్ అయిపోతే ఎలాగా ఫైట్ చేయకపోతే నాకు అనిపించింది. కమింగ్ టు ద పాయింట్, రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నాకు బాధగా అనిపించింది. ఇన్ఫ్యాక్ట్ పాపం పైన ఉన్నాడు మా వేణుమాధవ్, నేను ఒక ప్రోగ్రాంలో వెనకాల కూర్చుని ఉంటే 75 years ఫంక్షన్ అనుకుంటా, స్క్రీన్ మీద అక్కడ చిరంజీవి గారి సాంగ్స్ అన్ని ప్లే అవుతున్నాయి. అప్పుడు చిక్కు చిక్కు చేయలం ఇవి ఆ సాంగ్స్ అన్ని ప్లే అవుతుంటే ముందర అరవింద్ గారు కూర్చున్నారు, అల్లు అరవింద్ గారు. నేను చూడండి మా బాస్, అది మా బాస్ తీసుకెళ్ళిపోయారు రాజకీయాల్లోకి మా దగ్గర నుంచి, ఆయన నవ్వుతున్నారు. బట్ నేను ఆయన మళ్ళీ వస్తారు, మళ్ళీ ఫిల్మ్ చేస్తారు అని నాకు అనుకోలేదు. బట్ వీఆర్ లక్కీ, ఆయన వచ్చేయడం వీఆర్ లక్కీ. హీఈస్ బోర్న్ ఫర్ సినిమా, హీఈస్ ఫర్ సినిమా. అంటే కొంతమందికి అక్కడే ఉంటుంది సార్ లైఫ్. అంటే కొంతమందిని అక్కడ చూస్తేనే మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అవును, ఆయన రాజకీయాల్లో ఉన్నప్పుడు కూడా ఎప్పుడైనా ఈ సినిమా ఫంక్షన్కి ఏదో ఒక్కటో రెండిట్లో అటెండ్ అయినప్పుడు ఈ క్లాప్స్ అన్ని మిస్ అవుతున్నాను నేను, ఇవన్నీ నాకు నాస్టాలజిక్గా ఉంది, చాలా ఇయర్స్ అయిపోయింది ఇలాంటి ఫంక్షన్లో అటెండ్ అయిన ఫ్యాన్స్ని కలుసుకొని ఇది అని ఎన్నిసార్లు అన్నారు ఆయన. దాంట్లో ఆయన కళ్ళల్లో ఒక గ్లిటర్ కూడా కనిపించింది, మీ అందరిని మిస్ అవుతున్నాను అందులోకి వెళ్ళిపోయేది. బట్ దేవుడు గాట్ హిమ్ బ్యాక్. సో అంటే ఫస్ట్ అంటే మళ్ళీ రీఎంట్రీ ఇచ్చిన తర్వాత మళ్ళీ వాల్తేరు వీరయ్య సినిమాలో మీరు ఛాన్స్ మిస్ అయ్యారు అని తెలిసింది. అవును, యాక్చువల్లీ నేను వెళ్ళి కలవడం జరిగింది. డైరెక్టర్ బాబీ పవర్ ఫిల్మ్ నేను చేశాను బాబీ గారు. సమీర్ నువ్వు బరే టైంకి వచ్చావు, ఒక క్యారెక్టర్ అనుకుంటున్నాను ఇది. మరి తర్వాత అది ఏమైపోయిందో తెలియదు. వాల్తేరు వీరయ్య చేయాల్సింది, తర్వాత అది నాకు అది కుదరలే. అంటే నాకు కుదరకపోవడం కాదు, వాళ్ళకే
Okay. క్యారెక్టర్ లేదనుకుంటాను మరి, ఏదో వాళ్ళు ఏదో ప్రాబ్లం అయింది. I don't know. అంటే మీ సైడ్ నుంచి డేట్స్ కుదరడం లేదు, వల్ల అలా అట్లా ఏం ఏం లేదు. లేదు. అయ్యా Okay. బాబోయ్, ఏ డేట్స్ ఉన్నా మీరు అమ్మో వేరే డైరెక్టర్లకి ఇచ్చిన బతిమాలేసి ఓకే. సో అది అలా నెక్స్ట్ టైం అడిగాను తర్వాత బాబీ గారిని, అండ్ నెక్స్ట్ టైం డెఫినెట్లీ చేద్దాం, చూడాలి. సో చెప్పాలంటే సార్, మీరు ఎవరైతే స్టార్ హీరోలు ఉన్నారో అందరితో యాక్ట్ చేశారు, ఎవరితో మీకు కంఫర్ట్ అనిపించింది సార్? ఎవ్రీబడి ఎవ్రీబడి. ఆర్ దే హ్యావ్ దేర్ ఓన్ స్టైల్ ఆఫ్ ఆన్ సెట్స్ బిహేవియర్ కానీ అందరితో దే హ్యావ్ దేర్ ఓన్ స్టైల్. ఒక్కొక్కరు కొంచెం రిజర్వ్డ్గా ఉంటారు, కొంతమంది ఫుల్ కలిసిపోతారు, కొంతమంది ఏమో ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంది దీని మీద ఉంటుంది, అలా డిఫరెంట్ ఉంటారు. బట్ అందరితో వెరీ హ్యాపీ, వెరీ హ్యాపీ. నేను దట్ ఈస్ ద రీజన్ నన్ను ప్రతి హీరో అందరూ నన్ను రిపీట్ చేశారు. నేను నాగార్జున గారితో కానీ, బాలకృష్ణ గారితో కానీ, చిరంజీవి గారితో కానీ, వెంకటేష్ గారితో కానీ మల్టిపుల్ ఫిల్మ్స్ చేశాను. అలాగే బన్నీతో కానీ, చరణ్తో కానీ, నానితో కానీ, వీళ్ళందరితో, ప్రభాస్తో కానీ, అందరితో డిఫరెంట్ ఫిల్మ్. ఒక్క మహేష్ బాబు గారితో ఒకటే ఒక ఫిల్మ్ చేశాను, మహర్షి ఫిల్మ్ ఒకటే చేశాను. సో సార్, ఒక్కొక్కరికి మీరు చెప్పారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క మ్యానరిజం స్టైల్ అనేది ఉంటుంది. బాలయ్య బాబు వచ్చారు అని అంటే ఇంకా గాల్లో ఎగరాల్సిందే, సుమోలు, మంజుల, అంటే అవన్నీ జనాలకి తెలిసిన విషయాలే. కాకపోతే సెట్ లో ఏంటంటే ఆయనకి చుట్టూ జనాలు అందరూ ఉండాలి, చాలా స్ట్రిక్ట్ గా కూడా ఉంటారంట కదా సార్? అస్సలు లేదు. ఓకే. హీఈస్ వెరీ జోవియల్, ఈజ్ అ స్మాల్ చైల్డ్. అంటే ఆ సైడ్ చూసిన వాళ్ళు ఉన్నారు, ఈ సైడ్ చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే సెట్ లో క్యాజువల్ గా ఉంటారు, చాలా 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 సరదాగా ఉంటారు ఆయన. ఆయన ఏంటంటే ఆయనది చెప్పాను కదా, ఇప్పుడు సేమ్ థింగ్ తారక్ కూడా ఉంది, జూనియర్ ఎన్టీఆర్ కూడా. తారక్ కూడా ఏంటంటే ఇది స్విచ్ ఆన్ అండ్ ఆఫ్. ఓకే. ఇప్పుడు స్టార్ట్ కెమెరాకి యాక్షన్ కి మధ్యలో ఉన్న గ్యాప్ లో వీళ్ళు వెళ్ళిపోతారు టప్ మన క్యారెక్టర్ లోకి. దట్ విల్ బి జస్ట్ అ స్ప్లిట్ సెకండ్. దే కెన్ ఎంటర్ ఇన్ టు ద క్యారెక్టర్ విత్ ఇన్ దట్ స్ప్లిట్ సెకండ్. అది చాలా కష్టం. అది టక్ మని ఇక్కడ దాకా జోకులు వేసి టక్కని తిరిగి రెడీ అయిపోతారు. అది సో అంటే సార్, చాలా మంది ఒక సీన్ చెప్పినప్పుడు, ఇప్పుడు మీరు చెప్పారు టక్ మని ఇలా వెళ్ళిపోతారు అని చెప్పి, అది చాలా మందికి అలాగే ఉంటుందా సార్? అంటే మీరు చూసిందా? లేదు, అందరికి ఉండదు. చాలా మంది ఏంటంటే ఇప్పుడు ఏమన్నా ఒక సీన్, ఎమోషనల్ సీన్ జరుగుతుంది అంటే ఎక్కడైనా ఏదైనా డిస్టర్బెన్స్ అవుతుందంటే దే కెనాట్ డూ. కంప్లీట్ సైలెన్స్ ఉండాలి, కాన్సన్ట్రేషన్ ఉండాలి. కొంతమందికి అలా ఉంది. కొంతమందికి ఏంటంటే ఎక్కడ ఎలా ఉన్నా పర్లేదు, ఆ స్పాట్ లో ఆ కెమెరా ముందుకు వచ్చేసిన తర్వాత ఆ ఎమోషన్ గానీ ఆ దీనిలో కానీ వెళ్ళిపోవడమే స్ప్లిట్ లో. దట్ ఈస్ బిగ్ ఆర్ట్. అది ఎవరి స్టైల్ వాళ్ళది అంటున్నారు, అది కూడా తప్పు కాదు. కాన్సన్ట్రేట్ ఇది చాలా ఎమోషనల్ డైలాగ్ ఉంది, ఆ మూడ్ లో ఉంటారు పొద్దున్నుంచి. మార్నింగ్ వచ్చిన దగ్గర నుంచి ఆ మూడ్ లో ఉంటారు. ఈవెన్ డైరెక్టర్స్ కూడా చెప్తారు, ఇవాళ చాలా ఇంపార్టెంట్ సీన్ ఉంది, హీరో గారిని డిస్టర్బ్ చేయొద్దు, కొంచెం ఆ మూడ్ లో ఉంటారు. ఇది అని కొంతమంది చెప్తారు. ఎక్కువ జోకులు కానీ ఇంకోటి కానీ ఎక్కువ డిస్టర్బ్ చేయొద్దు, చాలా ఇంపార్టెంట్ ఇవాళ అంటే ఆ మూడ్ క్యారీ చేస్తారు. క్యారీ చేస్తే దట్ విల్ ప్లే ఆన్ స్క్రీన్. అది చాలా హెల్ప్ అవుతుంది. కొంతమందికి అది ఉండదు. కొంతమంది దే బి జస్ట్ మామూలు క్యాజువల్గా ఉంటారు. అక్కడికి వచ్చిన తర్వాత ఆ ఎమోషన్ అంతే. ఓకే. సో మెగాస్టార్ గారికి మెమరీ పవర్ చాలా ఎక్కువ అని చెప్పేసి వినున్నాం సార్, మెమరీ పవర్. సో నిజమేనా సార్? అంటే ఏదైనా చెప్తే అలాగా గుర్తుపెట్టుకొని కరెక్ట్ గా క్యాచ్ చేస్తారు ప్రతిదీ. ఓకే. మెమరీ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ ఫీల్డ్. ఓకే. సో ఏదైనా ఒక ఇన్సిడెంట్ అంటే మీ సెట్ లో చూసిన దాని ప్రకారం ఏదైనా సిచ్యువేషన్? అంటే అది నేను చాలా ఇయర్స్ తర్వాత నేను నడుచుకుంటూ వస్తే సమీర్ టక్కన నా పేరుతోటి పిలిచారు. ది సేమ్ థింగ్ హ్యాపెండ్ విత్ అజిత్ ఆల్సో. నేను అజిత్ తోటి ఎప్పుడు ప్రేమ పుస్తకం ఫిల్మ్ చేశాను, గొల్లపూడి మారుతిరావు గారి ప్రేమ పుస్తకం ఫిల్మ్. మీరు పుట్టుంటారు ఇంకా అప్పుడు. అప్పుడు ఫిల్మ్ చేసిన తర్వాత కొన్ని ఇయర్స్, మేబీ 20 years తర్వాత కలిస్తే పేరుతో పిలిచాడు. హౌ కమ్ యూ రిమెంబర్ మీ మ్యాన్ అంటే నేను వాట్ ఈస్ దేర్, వి వర్క్ టుగెదర్ ఇన్ మై ఫస్ట్ ఫిల్మ్, హౌ కెన్ ఐ నాట్ రిమెంబర్. చాలా అసలు తన ఫస్ట్ ఫిల్మ్ అది, అజిత్ ది ఫస్ట్ ఫిల్మ్. సో కొంతమందికి ఉంటుంది క్వాలిటీ. తారక్కి 3 పేజీలు అలా చెప్పుకెళ్ళిపోతాడు, 3 pages. ప్రకాష్ రాజ్ గారు అస్సలు ప్రకాష్ రాజ్ గారి గురించి చెప్పని అవసరం లేదు సార్, నిజంగా ఆయన సినిమాల కోసమే పుట్టారు. born actor and he shapes himself every day.
ఎవ్రీడే ఇది ఆ సినిమాలో ఇలా చేసాంరా, అది ఇక్కడ ఏదైనా మార్చాలి, ఏదో ఒకటి ఉంటుంది, ట్విస్ట్ ఏదో ఒకటి. అండ్ హీ వర్క్స్ విత్ హిస్ ఐస్, ఈజ్ బ్లెస్డ్ విత్ ఔల్ ఐస్. ఎలా అంటే అలా కంప్లీట్ అంటే దాని ఒక 70% లుక్స్ తోటే క్లియర్ చేసేస్తారు, ఎమోషన్స్ అన్ని పండిస్తారు, క్లియర్ అయిపోతుంది. బ్రిలియంట్ దీస్ పీపుల్ ఆర్. కొంతమంది బ్రిలియంట్, మోహన్ లాల్ గారు లాంటి వాళ్ళు లెజెండ్స్ మామూలుగా. నాకు సూర్య కూడా చాలా, హిస్ ఐస్ ఆర్ వెరీ పవర్ఫుల్. పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈజ్ గాట్ టైగర్ ఐస్, పులికళ్ళు, చాలా పవర్ఫుల్ ఐస్ అవి. యూ కెనాట్ అలా స్టేర్ చేస్తే ఎక్కువసేపు చూడలేం, సీరియస్గా చెప్తున్నా. అంత అంత ఇదిగా ఉంటాయి, అంటే షార్ప్ ఉంటాయి ద లుక్స్. చిరంజీవి గారితో మీకు బాగా మెమరబుల్ ఒక ఇన్సిడెంట్ అంటే ఏం చెప్తారు సార్? ఒక సీన్ అయినా కావచ్చు, లేదా సెట్లో అయినా కావచ్చు, ఆఫ్ ద స్క్రీన్ కావచ్చు, ఎక్కడైనా బయట కలిసినప్పుడు కావచ్చు, ఏదైనా మెమరబుల్ ఏదైనా ఉంటే ఏం చెప్తారు ఇన్సిడెంట్? నాకు మెమరబుల్ ఇన్సిడెంట్ అంటే చాలా ఫన్నీ ఇన్సిడెంట్ యాక్చువల్గా. మేము ఇక్కడికి వెళ్తున్నాం కోదాడ, సూర్యాపేటకి 175 days ఫంక్షన్కి. ఆ ఫంక్షన్కి ఏంటంటే చిరంజీవి గారు ఏమన్నారంటే యాక్టర్స్ అందరు ఆర్టిస్టులు నాతో సహా అందరూ బస్సులో వెళ్ళాలి, ఆయనతో సహా అందరూ బస్సులోనే వెళ్ళాలి, నేను కూడా బస్సులోనే వస్తాను, బస్సు అరేంజ్ చేయండి, వెహికల్స్ వెనకాల ఫాలో అవుతే దట్స్ ఓకే. సో ఫిల్మ్ ఛాంబర్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాం సూర్యాపేటకి. చిరంజీవి గారు అలా అన్నారు, కానీ నిజంగానే వస్తారా, బస్సులో ఎందుకు వస్తారు, మనతో ఎందుకు వస్తారు అనుకున్నాను. పక్కన ఎక్కారు బస్సులోకి. నేను షాక్. నాగబాబు గారు, మేము అందరం ఉన్నాం, నాగబాబు గారు, నేను, శ్రీకాంత్ అన్న, అంత మొత్తం అందరూ వస్తారా లేదా వస్తారా, ఉదయ్ కిరణ్ కూడా ఉన్నారు. అయితే వచ్చారు, వచ్చి బస్సులో వెళ్తుంటే ఎక్కడో చౌటుప్పల్లో ఏదో దాటిన తర్వాత మెల్లమెల్లగా ఏంటంటే జనాలకి తెలిసిపోయింది బస్సులో వస్తున్నారని. ఇంకా కాన్వాయ్ అయిపోతుంది మెల్లమెల్లగా. జస్ట్ అంతకు ముందు వరకు ఏంటంటే ఆయన సెక్యూరిటీ వెహికల్ వెనకాల, ఆయన సెక్యూరిటీ వెహికల్, 2-3 పర్సనల్ కార్స్ ఫాలో, అంతవరకే. దాని తర్వాత ఇది పెద్ద కాన్వాయ్ అయిపోయింది, దగ్గర ఒక 2 kilometers దూరం కాన్వాయ్ అయిపోయింది. 2 kilometers అంటే రోడ్డు మీద 2 kilometers దూరం వరకు కంప్లీట్గా మన కాన్వాయ్ అనమాట. అంటే తెలిసిపోయింది చిరంజీవి గారు మనిషే కదా, ఆయనకు కూడా బాత్రూమ్కి వెళ్ళాలి కదా, మేమందరం ఆగుతున్నాం, బాత్రూమ్కి వెళ్తున్నాం, మళ్ళీ స్టార్ట్ అవ్వదు, వెళ్ళిపోతున్నాం. మరి ఆయన సంగతి ఏంటి? ఆయన పాపం ఆపండ్రా రే, ఎక్కడైనా బాత్రూమ్, వాష్రూమ్ వెళ్ళాలంటే ఇంకా సెక్యూరిటీ వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళని ఆపమని, ముందర కాన్వాయిలు అందరూ వెళ్ళమని, వెనకాల వాళ్ళందరినీ పక్క నుంచి పంపించి, ఇదంతా ఒక ప్రాసెస్, ఒక అరగంట ప్రాసెస్. ఎంతకన్నా ఆపుకుంటారు ఎవరైనా సరే. పాపం నాకు ఆ ఇన్సిడెంట్ అయితే వీళ్ళు తప్పదు ఇంకా. అప్పటికి ఏంటి, అందరూ బౌన్సర్లు అందరూ వచ్చి కవర్ చేసి, మొత్తం ఒక వలయంలా కవర్ చేసి బాస్ని తీసుకెళ్ళి ఎక్కడికో తీసుకెళ్ళి వాష్రూమ్ అయిపోయిన తర్వాత తీసుకొచ్చి ఎక్కించారు. నేను అనుకున్నాను, మీరు చెప్తుంటేనే అసలు అది కష్టంగా అనిపిస్తుంది. నిజంగా జనాలు వచ్చేస్తున్నారు, బండ్లు దిగిపోయి వచ్చేస్తున్నారు, ఆగారు, ఈయన దిగారు కిందకని. ఎక్కడ ఉంటుంది ప్రైవసీ? అదే కదా అది. కొన్ని వరం ఉంటాయి, కొన్ని ఇలా ఇబ్బందులు ఉంటాయి. అంటే అభిమానం కూడా ఒక స్టేజ్ వరకు ఉండాలి. అదే కదా, రే ఏంట్రా రే పంపించండి రా నాయన. చాలా ఫనీ ఇన్సిడెంట్ నాకు. అండ్ ఆ ఫంక్షన్ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు ఫంక్షన్లో చిరంజీవి గారు మాట్లాడుతున్నారు. చిరంజీవి గారు అయిపోయిన తర్వాత ఎవరు మాట్లాడడానికి ఉండదు, అది లాస్ట్. ఇంకా ఆయన మాట్లాడడం లాస్ట్ అని అర్థమైపోయింది. ఆ జనాలు ఎలా ఒక కెరటన్ లాగా ముందుకు వచ్చేస్తున్నారు, నాకు తెలుస్తుంది, వచ్చేస్తున్నారు. నా దగ్గర నాగబాబు గారు వచ్చి చెప్తాం, మీరు మనం బస్ ఎక్కేద్దాం పదా అన్నయ్య, వాళ్ళు ఎలాగైనా తీసుకొచ్చేస్తారు, పోలీసు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు తెచ్చేస్తారు, మన కుమ్మేస్తారు, మనం ఎక్కేద్దాం పదా అంటే, నేను అన్నయ్యతో ఉంటానండి, అన్నయ్యతో ఉంటాను, కొంచెంసేపు అన్నయ్యతో ఉంటాను. రే రారా, నీకు చెప్పింది అర్థం చేసుకోరా అంటే, నేను సేపు లాస్ట్ అన్నయ్యతో పాటు ఎక్కేస్తానన్న. ఏమని పోలీసులు ఉన్నారు కదా, అన్నయ్యతో పాటు ఎక్కేస్తాను బస్సు. నీ కర్మ అన్నారు, వెళ్ళిపోయారు. నాగబాబు గారు వెళ్ళిపోయి కూర్చున్నారు బస్సులో. కూర్చున్న తర్వాత నేను ఉదయ్ కిరణ్ ఉన్నాము, ఇద్దరమే ఉన్నాం. మా ముందర మాట్లాడుతున్న ఆయన ఎప్పుడు మాయమైపోయారు, ఎప్పుడు తీసుకెళ్ళిపోయారు తెలియదు మాకు. మేము అటు ఇటులా చూసేసరికి ఈయన లేరు. ఈయన ఆల్రెడీ
జుమ్ అని ఇలా కవర్ చేశారు, అలా తీసుకెళ్ళిపోయారు. ఓకే. పోనీ తీసుకెళ్ళిన వాళ్ళు మళ్ళీ బస్ దగ్గర తీసుకెళ్ళలేదు. ఈ ఖైదీల వాళ్ళని ఎక్కిస్తారు కదా, జాలీ బస్ పోలీస్ వ్యాన్లు ఉంటాయి, అందులో ఎక్కించారు ఆయన్ని. ఎందుకంటే దీనిలో ఎక్కిస్తే బదలగొట్టేస్తారు, కంప్లీట్ పగలగొట్టేస్తారు బస్సు. అదైతే పోలీస్ ప్రొటెక్షన్ ఉంటుంది కాబట్టి దాంట్లో కోదాడ దాకా తీసుకొచ్చి అప్పుడు మా బస్సులో ఎక్కించారు. ఇంకా నేను ఉదయకి వీళ్ళు కుమ్మేశారు విపరీతంగా. ఇక్కడి నుంచి బస్సు అక్కడ అంత దూరంలో ఉంది, చచ్చిపోయాం అలా అక్కడికి వెళ్ళడానికి. నా బాబు గారు మాట వినుంటే ముందు బాగుండేది, హ్యాపీగా వెళ్ళిపోయి ఉండేవాళ్ళు. తర్వాత ఇలా కుమ్మేశారు, ఇలా అయిపోయాము. నేను పైకి ఎక్కిన తర్వాత బస్సు నా బాగైందా తీరిందా అన్నట్టు. సార్ మీ అబ్బాయితో చిరంజీవి గారే ఫోటో తీసుకున్నారని మాకు తెలిసింది, నిజమేనా సార్? అవునవునవును. ఆ సిచ్యువేషన్ ఏంటి సార్ అసలు? అది యాక్చువల్గా వాడు 6 months ఉన్నప్పుడు, ఆరిష్ మా పెద్దోడు 6 months ఉన్నప్పుడు మా వైఫ్ అని తీసుకుని లొకేషన్కి వచ్చింది, గోవిందుడు అందరు వాడే షూటింగ్ లొకేషన్కి. సో అక్కడ ఇంకా వాడిని చాలా బుజ్జిగా ఉండేవాడు, బబ్లీగా మంచి బుగ్గలు ఇలా వాలిపోయేలా. సో కాజలు, రామ్ చరణ్, ప్రకాష్ రాజ్ గారు అలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అలా కిడ్నాప్ చేస్తూనే ఉన్నారు అన్ని. కాజలేమో తీసుకెళ్ళిపోయి ఏంటి క్యారవాన్లోకి ఎక్కేసింది, ఐ విల్ నాట్ గివ్ హిమ్, ఐ విల్ ప్లే విత్ హిమ్ ఫర్ 10 minutes. తర్వాత చరణ్, తర్వాత ప్రకాష్ రాజ్ గారు అయితే అసలు ఆల్మోస్ట్ 1/2 an hour ఆడుతాడు క్యారవెన్లో. ఆయన ఏదో లాంగ్వేజ్ మాట్లాడుతూ, నా దగ్గర ఏదో వీడియో ఉన్నది కానీ వేరేస్ అనమాట. సో ఇది తర్వాత రామ్ చరణ్ గారు వెళ్ళి చెప్పారు బాస్కి, సమీర్ వాళ్ళ కొడుకు వచ్చాడు, చాలా ఎక్స్ట్రాడినరీ ఉన్నాడు, ఇది ఏదైనా లుక్ చాలా బాగుంటాడు. అది ఆయన గుర్తు పెట్టుకున్నారు. ఎక్కడో ఒక మ్యారేజ్లో కలిస్తే ఆయన బయటకు వస్తున్నారు, మేము లోపలికి వెళ్తుంటే చిరంజీవి గారు టక్కన ఆపారు. ఏ సమీర్, ఇది వీడేనా మీ వాడు, నాకు చరణ్ చెప్పాడు, నేను వాడిని ఎత్తుకొని ఉన్నా, వీడేనా, ఏ సో క్యూట్, ఫోటోగ్రఫీ పిలవండి, ఆయనే ఫోటోగ్రఫీ పిలవండి అని చెప్పి ఆయనే ఎత్తుకొని, నాకు చరణ్ చెప్పాడే కరెక్ట్గా ఉన్నాడే, మ్యారేజ్ ఆయనే పిలిచి ఫోటో తీసుకున్నారు. ఓకే. సో అది మీకు మంచి ఒక బెస్ట్ సిచ్యువేషన్ ఆబ్వియస్లీ. ఓకే. సో సార్ మీరు వాడు అదృష్టం, నాకు ఇన్నేళ్ళు పట్టింది ఆయన దగ్గరికి వెళ్ళడానికి, వాడు 6 నెలలకే చంకెక్కేసాడు. ఓకే. సో ఇప్పటికీ మీ అబ్బాయి ఎప్పుడైనా ఆ ఫోటో చూసుకొని మాట్లాడడం అలాంటివి చేస్తుంటారా? డెఫినెట్లీ. ఓకే. చిన్నోడు ఎక్కువ రాలేదు కానీ లొకేషన్ కి, పెద్దోడు చాలా షూట్స్ కి వచ్చాడు. ఓకే. మా వెంకటేష్ గారితో, బాలకృష్ణ గారితో, అందరితోటి ఫోటోలు. ఓకే. సో అంటే ఇప్పటికీ కూడా ఒక మెమరబుల్ సిచ్యువేషన్ లాగే వాళ్ళ లైఫ్లో కూడా ఉంటుంది. ఎప్పుడైనా మీతో డిస్కస్ చేయడం మెగాస్టార్ గారి గురించి కానీ, ఆయన చేసే పనుల గురించి, అంటే సేవా కార్యక్రమాలు ఎక్కువ చేస్తుంటారు, వాటి గురించి ఏమైనా మీతో మాట్లాడతారా సార్? మీ ఇంట్లో అన్ని పిల్లలు వాళ్ళకి తెలియదు కదా, తెలీదు. స్టిల్ వెరీ స్మాల్, అవన్నీ తెలియదు. వాళ్ళకి ఏంటంటే, వాళ్ళకి ఇంకా ఇప్పటికీ ఏంటంటే సూపర్ హీరోస్. ఓకే. అంటే ఇప్పుడు జనరేషన్ ఇంకా సూపర్ హీరోస్ వాళ్ళకి, వీళ్ళందరూ తెలియదు. సో సార్ మీరు టెలివిజన్ లో బిజీ అయినప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు మీకు చాలా ఫేవర్ గా, అంటే సపోర్ట్ గా ఉన్నారని విన్నాము, అది నిజమేనా సార్? అంటే లైక్ మీ కెరీర్ కి, అంటే సినిమాల్లోకి మళ్ళీ త్వరగా షూట్ చేసుకోవడానికి? అది కాదు, అది ఏంటయిందంటే ఠాగూరప్పుడే మా ఇద్దరే కదా, మా ఇద్దరే సీన్. సో తర్వాత నా క్లోజ్ షాట్స్ తీయాలి, హీరో గారు క్లోజ్ షాట్స్ తీయాలి. ఓకే. జనరల్ గా ఏంటంటే హీరో గారు కంప్లీట్ చేసి పంపించేస్తారు, ఆయన బిజీ కాబట్టి తొందరగా పంపించేస్తారు. ఆ రోజు ఏమైందంటే చిరంజీవి గారే అన్నారు, సమీర్ చాలా బిజీగా ఉన్నాడు, టెలివిజన్లో బోల్డ్ చేస్తున్నాడు, ఈ సినిమాకి నేను ఇంకా 3 నెలలు పని చేయాలి, నేను మీతోటే ఉంటాను, ఎప్పుడైనా తీసుకోవచ్చు నాది, ముందు సమీర్ని పంపించండి అని చెప్తే నా షార్ట్స్ ప్లాన్ చేసి అది తీసి పంపించారు. అంటే ముందుగా సపోర్ట్ చేశారు. ఓకే. ఓకే. సో అంటే చాలా మంది అలా వెయిట్ చేయరు కదా సార్, జనరల్ గా అయితే మనం తొందరగా కంప్లీట్ చేసుకుందామా వెళ్ళిపోదామా అన్నట్టు ఉంటారా, లేదంటే అందరిలో ఇలాంటి క్వాలిటీ చూస్తున్నారా సార్? ఉంటుంది, అదేం ప్రాబ్లం లేదు. ఎవ్రీబడి ఆర్ వెరీ హెల్ప్ఫుల్, అన్లెస్ దే హ్యావ్ సంథింగ్ అర్జెంట్ గా వెళ్ళాలి అని తప్పించి ఎవ్రీబడి ఆర్ లైక్ ద మార్నింగ్ పిలిచి ఈవినింగ్ దాకా షార్ట్ తీయిపోయినా సరే పెద్దగా మాట్లాడుకుంటూ ఉంటారు. కాకపోతే ఏంటంటే కొంచెం ముందు చెప్పాలి. సో అంటే ముందే మన ప్లాన్స్ ఏదైనా ఉంటే, స్కెడ్యూల్ ఏదైనా ఉంటే ముందు చెప్పాలంటే. అంతే. ఇప్పుడు బాలకృష్ణ గారు లాంటి వాళ్ళు ఉన్నారు అని అంటే
ఈవినింగ్ వరకు షూటింగ్ ఉంది అని చెప్పి 1 గంటకి మీకు అయిపోయిందంటే అయిపోయాడే, అవుట్, ఫినిష్. కో డైరెక్టర్ ఎవరైతే మేనేజర్ ప్లాన్ చేస్తాడో ఫినిష్, ఆడి పడిపోతాయి. చెప్పాలి కదా, ఏదైనా ప్లాన్ అంటే వేరే ఏదైనా ప్లాన్ చేసుకుంటారు. సడన్ గా అయిపోయింది అని అంటే ఇది రేపు చేద్దాం అనేదో డైరెక్టర్ గారు అనుకుంటారు. ఇది ఇవాళ అయ్యేటట్లేదు, ఈ సీన్ స్టార్ట్ చేస్తే ఇవాళ అవ్వదు, సో రేపు పొద్దున్న ఫ్రెష్ గా పెట్టుకుందాం, హీరో గారికి అయిపోయిందని చెప్పండి అంటారు. వాళ్ళు ఇదేంటి సార్ అయిపోయింది అంటారు, మీరు ఇప్పుడు చెప్పలేమండి వెళ్ళి. కొంతమంది చెప్పగలరు వెళ్ళి, దే డోంట్ డేర్ టు గో అండ్ సే. ఏమన్నారు పెద్దగా, ఆయన విల్ ఫీల్ హ్యాపీ. బట్ ఏంటి, ఏదో ముందు చెప్తే ఏదైనా వేరే ప్లాన్ చేసుకుంటాం కదా, ఏదో పనులు చేసుకుంటాం కదా. సాయంత్రం వరకు ఇక్కడే ఉంటానని చెప్పి నేను ఇప్పుడు మధ్యాహ్నం నుంచి ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, అదే సమయం నీకు అయిపోయిందా, పద ఇంటికి వెళ్దాం, స్విమ్మింగ్ చేద్దాం అంటారు ఆయన. అలాగా. ఓకే. సో సార్, చిరంజీవి గారు అంటే ఓన్లీ అక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళకి హెల్ప్ చేయడం అలాంటివి కాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. మనం చూసే బ్లడ్ బ్యాంక్, ఆయన నిజంగా చాలా గొప్ప ఇనిషియేటివ్, చాలా మంది ప్రాణాలు కాపాడుతున్నారు ఆ బ్లడ్ బ్యాంక్ ద్వారా. ఎప్పుడైనా మీరు అక్కడికి వెళ్ళడము, బ్లడ్ ఇవ్వడము, ఆ కార్యక్రమాలు పాల్గొనడం జరిగింది? నేను ఎక్కువ సార్లు వెళ్ళలేదు, 1-2 times ఎక్కువ సార్లు వెళ్ళలేదు. బట్ చాలా అలాంటివి చాలా ఉన్నాయి. చారిటీ చాలా మంది తెలియకుండా కూడా చాలా ఉంది. యాక్చువల్ మన కోవిడ్ టైంలో అయితే ఎంతమందికి ఎవరికి తెలియకుండా హెల్ప్ చేశారో అది చాలా మంది తెలియదు. అదేం బయటకు రాలేదు, ఎవరికి తెలియదు. బట్ అలాగే చేస్తాం. వెరీ హెల్పింగ్ నేచర్. ఓకే. నేను ఒక పెద్ద ఫ్యాన్ అని చెప్పాను కదా సార్ పవన్ కళ్యాణ్ గారికి. సో ఆయన గురించి ఒకసారి మాట్లాడుకుందాం సార్. అంటే సినిమాల్లో ఆయన స్టార్ట్ చేసినప్పుడు ఏ సినిమా చేసినా ఇయర్స్ గ్యాప్ వచ్చినా ఆ ఫాలోయింగ్, ఆ బేస్ అలాగే ఉంటుంది పవన్ కళ్యాణ్ గారికి. సో అంటే ఇప్పుడు రాజకీయాల్లో బిజీగా ఉన్నారనుకోండి, సో ఆయన రాజకీయాల్లోకి వచ్చారు అని తెలిసినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి సార్? ఐ లవ్డ్ ఇట్. ఆయన ఎందుకంటే ఆయన ఫస్ట్ నుంచి కూడా ఏది ఆయన ఇంత పెద్ద హీరో అవ్వకముందు స్టార్టింగ్ లో కూడా ఆయనకి ఏంటంటే మనల్ని హీరోని చేశారు జనాలు, వాళ్ళకి ఏదో చేయాలి, ఖచ్చితంగా ఏదో చేయాలి. హీఈస్ అ మ్యాన్. అంటే నాకు ఇంకోళ్ళు తెలీదు అలాగా. సర్వీస్ ఓరియంటెడ్ అంటే పవన్ కళ్యాణ్ గారు, వేరే ఇంకా ఆలోచన అక్కర్లేదు. సెల్ఫ్లెస్, వెరీ సెల్ఫ్లెస్. ఏది ఆశించి, ఇది ఆశించి, అది ఆశించి ఆయన ఏ పదవి ఇవ్వకపోయినా ఆయనకి అధికారం ఇస్తే, అధికారం ఒకటి ఉంటే జనాలకి ఎక్కువ హెల్ప్ చేయొచ్చు అని చెప్పి ఆయన పాలిటిక్స్ లో ఈ ఒక పొజిషన్ తీసుకున్నారు తప్ప ఏ పోస్ట్ వద్దు, నాకు అధికారం ఇవ్వండి, నేను జనాలకి హెల్ప్ చేసే అధికారం నాకు ఇవ్వండి అని అంటే చాలది. హీ కెన్ డూ ఇట్ వితౌట్ ఎనీ పోస్ట్. ఒక పర్టికులర్ డెసిగ్నేషన్ అనే ఒక పోస్ట్ అనేది లేకుండా అలా కుదరదు కదా మన సొసైటీ, మన సంస్థలో అలా కుదరదు. He has to bear some ఆఫీస్ ఉండాలి అని అంటే he has to bear some position, ఎక్కడో ఏదో ఉండాలి. అందుకే తప్ప నామకే వస్తే అది ఆయనకి అవసరమే లేదు. He has that service this thing. ఆయన చారిటీ నుంచి తీసుకురావాలి, బయట జనాల నుంచి సంపాదించాలి, డబ్బులు సంపాదించాలి, ఇది అదని ఆయన కోరుకుంటే ఒకవేళ ఫిల్మ్స్ లో ఉండేవాళ్ళు కదా హ్యాపీగా, కోట్లు హ్యాపీగా ఉన్నాయి ఆయనకి, లైఫ్ సూపర్ లైఫ్ ఆయన. అలా కాదు, హీ వాంట్స్ టు డూ సంథింగ్ ఫర్ ద చిల్డ్రన్. ఆయనకి ఈజ్ వెరీ సెన్సిటివ్. ఎవరైనా ఒక ఇబ్బందిలో ఉన్నారు అంటే ఆయనకి అన్ని చేరకపోవచ్చు, అందరూ ఎవరెవరైతే ఇబ్బందులు అన్ని చేరకపోవచ్చు, కానీ తెలిసిన ప్రతి దాన్ని ఆయన వదలకుండా సాల్వ్ చేస్తారు, అందులో డౌట్ లేదు. అండ్ హీ హ్యాస్ అట్మోస్ట్ రెస్పెక్ట్ ఫర్ ద లేడీస్. అండ్ ఎప్పుడు కూడా ఏంటంటే మీరు ఎవరితోటైనా ఆయన ఫోటోలు దిగినా, ఎక్కడ ఆయనతో మాట్లాడినా ఆయన చాలా షై, ఎక్కువ చూసుకున్న మాట్లాడా అంటారు తప్ప ఎక్కువ ఈజ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్. ఇప్పుడు నాగబాబు గారు కూడా హీ రెస్పెక్ట్స్ పవన్ కళ్యాణ్ గారు తమ్ముళ్ళ కాకుండా హీ రెస్పెక్ట్స్ హిమ్ లైక్ ఒక సర్వీస్ ఓరియంటెడ్ పర్సన్. ఆయనకి బాగా తెలుసు, ఎక్కువ నాగబాబు గారు ట్రావెల్ చేశారు కళ్యాణ్ బాబు తోటి, సో ఆయనకి బాగా తెలుసు, వాళ్ళ సిస్టర్కి బాగా తెలుసు, వదిన గారికి బాగా తెలుసు, అంటే చిరంజీవి గారు మిసెస్ కి బాగా వాళ్ళకి బాగా తెలుసు. చిరంజీవి గారు ఉన్న బిజీలో ఏంటంటే ఎక్కువ కళ్యాణ్ బాబు తోటి ఎక్కువ ఏది లేదు, ఆయన ఊర్లు తిరుగుతూ ఆయన ఎక్కువ నాగబాబు గారు, కళ్యాణ్ బాబు గారు అండ్ వదిన గారు వీళ్ళందరికి మాత్రం బాగా వెరీ వెరీ క్లోజ్. కళ్యాణ్ బాబు మదర్ కానీ
వాళ్ళందరూ బాగా తెలుసు వాట్ ఈస్ హీ అనేది. ఇప్పుడు చిరంజీవి గారి మదర్ కూడా ఏంటంటే వీళ్ళ ఇంట్లో వాళ్ళందరిలో కళ్యాణ్ బాబు డిఫరెంట్, అందరికన్నా డిఫరెంట్ అనేది ఆవిడకి బాగా తెలుసు. ఓకే, షీ నోస్ ఇట్ వెరీ వెల్. అయితే సార్ పాలిటిక్స్లో చిరంజీవి గారు ఫేస్ చేసిన ఛాలెంజెస్ కంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ ఫేస్ చేశారు అనేది మనందరికీ తెలిసిన విషయాలు. అంటే అంటే ప్రతిపక్ష నేతలు ఎలా విమర్శించాలో అలాంటివి కాకుండా చాలా పర్సనల్ థింగ్స్ని కూడా అటాక్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. అలాంటప్పుడు అంటే అవి తీసుకోవడం చాలా కష్టం అవుతుంది. ఆ స్టేట్మెంట్స్ కూడా ఎప్పుడు పాస్ చేసిన సందర్భాలు కూడా చూడలేదు, తక్కువ రియాక్ట్ అవుతారు. అలాంటివి విన్నప్పుడు ఒక సినిమాల్లో ఉండి చాలా మంది ఫ్యాన్ బేస్ ఉంది, సినిమాల్లో ఉండొచ్చు కదా, మంచి సినిమాలు చేసుకోవచ్చు కదా అని అనుకుంటూ ఉంటారు. అప్పుడు మీరు ఏమనుకున్నారు సార్ ఇలాంటివి చూసినప్పుడు, విన్నప్పుడు? బాధేస్తుంది కదా ఎవరికి. ఇప్పుడు ఇవన్నీ ఉంటాయని తెలిసే దిగుతారు, ఇవి డెఫినెట్గా ఉంటాయి. ఇందులో దిగకపోతే ఎవరు మన పట్టించుకోరు, ఎవరేమన్నారు కదా. అందులో దిగాం కాబట్టి వాళ్ళు అనాలి, వీళ్ళు అనాలి, ఇది మనకు నడుస్తున్న తప్పదు. మన ఇక్కడే మనకి అమెరికా అధ్యక్షుడితో కూడా ఇదే ఉంది, సేమ్ థింగ్. పరస్పర దూషణ అనేది కామన్. అది పర్సనల్కి వెళ్ళిపోయి ఇంకా కొంచెం మనది కొంచెం ఇంకా ఎక్కువ వేడిగా ఉంటుంది. పర్సనల్ విషయాల్లోకి వెళ్ళిపోయి వాళ్ళు అంటారు, వీళ్ళు అంటారు, వాళ్ళు అంటారు, వీళ్ళు అంటారు, ఇదంతా ప్రతిదానికి రియాక్ట్ అవ్వక్కర్లేదు. ఈయన ప్రతిదానికి రియాక్ట్ అయిపోతే అవతల వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోతారు, అంతే కదా. అందుకని ఈయన రియాక్ట్ అవ్వరు. అంటే చాలా ఓపిక్గా, అంటే 10 years సార్ అధికారంలోకి రావడానికి 10 years పట్టింది. ఎవరికి కూడా ఈసారి జరిగింది మాత్రం హిస్టారికల్. అది ఇట్ ఈస్ నాట్ ఎ జోక్, హిస్టారికల్. నోబడీ ఈవెన్ థాట్ ఆఫ్ ఇట్, ఇంతలాగా ఇలా అవుతుంది. ఇప్పుడు జ్యోతిష్యం చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారి స్పీచ్లను చూస్తే, ఇప్పుడు బిఫోర్ ఎలక్షన్ స్పీచ్లు చూస్తే జ్యోతిష్యం చెప్పినట్టు మేము వస్తున్నాం అని చెప్పే వచ్చారు. దట్ ఈస్ అ వెరీ రేర్ థింగ్. అంటే కొన్ని విషయాలు కూడా వింటూ ఉంటాం సార్. అంటే రాజకీయాల్లోకి పవన్ కళ్యాణ్ గారు వచ్చినా కూడా ఆయన ఒక సినిమా స్టార్ గానే చూసారు, కానీ రాజకీయ నాయకుడిగా చాలా తక్కువ మంది చూశారు. అందుకే ఫస్ట్ ఓటమి చూశారు, సెకండ్ డిప్యూటీ సీఎం అయ్యారు అని చెప్పేసి అంటుంటారు. అంటే మీకు డిప్యూటీ సీఎం ఆ పదవి అనేది చాలా ఒక లెవెల్ సార్, ఎంత కష్టపడి ఉన్నారు అనేది అర్థమవుతుంది. మీకు డిప్యూటీ సీఎం అయ్యారు అని తెలిసినప్పుడు ఎలా అనుకున్నారు సార్? ఐ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ. ఐ ఫెల్ట్ వెరీ 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 హ్యాపీ. నేను చెప్పాను కదా, ఆయన పదవిలో ఉంటేనే చేస్తారని లేదు, ఆయనకు లేదు. ఆయన ఈసారి ఏమి జరిగినా సరే, ఎలా ఉన్నా సరే, హీ లైక్స్ టు డూ సర్వీస్. హీ సర్వీస్ ఓరియంటెడ్. అది అందరికీ తెలుసు, ఈవెన్ అవతల పార్టీ వాళ్ళకి కూడా తెలుసు వాట్ హీ ఈజ్ అనేది. బట్ మాట్లాడాలి కాబట్టి మాట్లాడాలి, ఆల్ ఇన్ ది గేమ్. సార్ అంటే రామ్ చరణ్ గారితో కూడా వర్క్ చేశారు కదా మీరు, మగధీర అండ్ ఇలాంటివి సినిమాల్లో చేసినప్పుడు ఎలాంటి క్వాలిటీస్ చూసారు సార్? అంటే తండ్రిని మించిన తనయుడు అన్నట్టు అనుకున్నారా, లేదంటే ఎట్లా అనిపించింది? చరణ్ ఈజ్ వెరీ కంపోజ్డ్, ఈజ్ లిటిల్ రిజర్వ్డ్, ఈజ్ వెరీ కంపోజ్డ్. He knows what he's doing, he knows what he's talking, he knows where to talk what. ఏం చెప్పాలి, అక్కడ ఏం మాట్లాడాలి, ఎంత మీటర్లో ఉండాలి, ఎంతవరకు ఉండాలి, ఎవరిని ఎంతవరకు ఉంచాలి, ఎవ్రీథింగ్ హీ నోస్. అంటే చిరంజీవి గారి దగ్గర ఆ క్వాలిటీస్ ఉన్నాయి కదా. చిరంజీవి గారు ఈజ్ మోర్ ఫ్రెండ్లీ, ఈజ్ మోర్ క్లోజ్. సెట్లో కానీ అక్కడ కానీ ఈజ్ మోర్. చరణ్ ఏంటంటే ఈజ్ మోర్ రిజర్వ్డ్, లిటిల్ రిజర్వ్డ్, కొంచెం ఇదిగా రిజర్వ్డ్. అంటే ఒక సర్కిల్ ఎవరైతే బాగా కంఫర్టబుల్గా ఉన్న వాళ్ళు ఉన్నారో, దెన్ హీస్ టోటలీ హిమ్సెల్ఫ్. ఎక్కువ దట్ ఈస్ చరణ్. బట్ హీ గాట్ ఆల్ ద క్వాలిటీస్ ఫ్రమ్ హిజ్ ఫాదర్, లక్కీ పర్సన్. బట్ హీ డస్ 200 times మోర్ హార్డ్ వర్క్. చాలా విపరీతమైన బాడీ మీద కానీ మైండ్ మీద కానీ. ఆయనకి ఏంటంటే ఒక ఎక్స్ట్రా ప్రెషర్ ఒకటి ఉంటుంది. ఈయన పేరే కాకుండా ఫాదర్ పేరు కూడా నిలబెట్టాలని, అది హీ కుడ్ డూ ఇట్. అది అన్నిటికన్నా పెద్ద అచీవ్మెంట్ ఎవరికి? చిరంజీవి గారికి కదా. చిరంజీవి గారు చరణ్ ఇలా చూస్తున్నారంటే అంతకన్నా ఇంకేం కావాలి అచీవ్మెంట్. ఆయన చాలా వాటిల్లో ఆయన చూసుకుంటూ ఉంటారు. చరణ్ చేసే ఫీట్స్లో, స్టంట్స్లో కానీ, కొన్ని మూమెంట్స్లో, సాంగ్స్లో కానీ, వాటిలో ఆయన చూసుకుంటూ ఉంటారు. బట్ ఆల్ సెడ్ అండ్ డన్, బాస్ గ్రేస్. అంటే ఒకటి సార్, నటన ఖచ్చితంగా ఉంటుంది కావచ్చు, కానీ డాన్స్ అస్సలు బీట్ చేసే వాళ్ళు ఎవరు లేరు నిజంగా.
ఇది మాత్రం ఒప్పుకోవాల్సిన విషయమే సార్. సో మీరు చిరంజీవి గారి క్వాలిటీస్ చరణ్ గారిలో చూసారా? యా, డెఫినెట్లీ నేను ఇప్పుడున్న జనరేషన్ హీరోస్లో ది బెస్ట్ డాన్సర్ అంటే ఐల్ సే తారక్, అన్డౌటెడ్లీ. ఓకే, తారక్ ఈజ్ ది బెస్ట్ డాన్సర్ ఇప్పుడు ఉన్న వీళ్ళ దీనిలో మెయిన్ హీరోస్ అందరిలో. అందరికి తెలిసిన విషయం అది. నో వన్ కెన్ బీట్ హిమ్ వెన్ ఇట్ కమ్స్ టు పర్ఫెక్షన్. స్టెప్ ఫినిషింగ్ కానీ మూమెంట్ ఇది కానీ అంటే ఏకసంతాగ్రహి టైప్ అనమాట. ఇలా చూసి అలా చేసేస్తాడు. ఆయన అంతే, బాస్ కూడా అంతే. ఆయన ఒకసారి 2 సార్లు చూస్తారు, టక్మని టేక్ అంటారు. అంటే ఇది కొంతమందికి వస్తుంది. కొంతమంది కష్టపడి చేస్తారు, చేసి ఒక పర్ఫెక్షన్ చూపించుకుంటారు. వీళ్ళు ఏంటంటే ఇలాగా వీళ్ళకి హీఈస్ భరతనాట్యం డాన్సర్, కూచిపూడి డాన్సర్, ఎవ్రీథింగ్ హీ నోస్. సో అవన్నీ అంటే ఉంటాయి క్వాలిటీస్. ఓకే, సో అంటే సార్ మనం చూస్తూ ఉంటాం సంక్రాంతి వచ్చింది అని అంటే బాలయ్య బాబు సినిమా, చిరంజీవి గారి సినిమా పోటీగా ఉంటుంటాయి. సో అలా పోటీ పడ్డ సినిమాల్ని మీరు ఎక్కువగా ఎవరి సినిమా చూశారు? చాలా చూసాను నేను. ఎక్కువగా నన్ను అడిగితే బాలకృష్ణ గారి సినిమాలు చూసాను. అప్పుడు సంసింహారెడ్డి, నరసింహనాయుడు అవన్నీ అదొక ట్రెండ్ సార్ అసలు. బాలకృష్ణ గారి సినిమాలు ఎప్పుడు బంగారు బుల్లోడు అవన్నీ ఏంటంటే అప్పటి నుంచే సంక్రాంతి హీరో బాలకృష్ణ గారు అని అంటారు. యూజువల్లీ బాలకృష్ణ గారు అని అంటారు. లాస్ట్ టైము వెంకటేష్ గారు కొట్టారు, ఈసారి మళ్ళీ చిరంజీవి గారు వస్తారు అనుకుంటా. సో ఇట్స్ నైస్, ఇట్స్ గుడ్. నాకైతే సంక్రాంతి హీరో బాలకృష్ణ గారే. ఓకే, సో అఖండ సినిమా మళ్ళీ దాని సీక్వెన్స్ కూడా వస్తుంది. సో అఖండ సినిమాలో లిటరల్లీ ఒక డిఫరెంట్ పాత్రలో చూసాం బాలయ్య గారిని. సో ఇప్పుడు అఖండ 2 ఎలా ఉండబోతుందని అనుకుంటున్నారు సార్ మీరు? అంటే ఆ కరెక్ట్ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతుందని అనుకోవచ్చా? డెఫినెట్గా రీచ్ అవుతుంది. ఇప్పుడు నేను లెజెండ్ చేసేటప్పుడు అనుకుంటా, అంతకుముందు బోయపాటి గారు సింహ చేశారు కదా, దాని తర్వాత దాంట్లోనే బోల్డ్ చూపించేశారు కదా, అంత వైలెన్స్ కానీ ఇది కానీ మా క్లైమాక్స్లో కానీ ఇది. ఇంకా లెజెండ్లో ఏముంటుంది అంతలా చూపించడానికి? నేను డైరెక్ట్గా అడిగాను, సార్ అందులోనే అంత హై వోల్టేజ్ ఉంది కదా, అంత మించి దీనిలో ఏం చూపిస్తారంటే దానికి 10 times ఉంటుంది రాసుకో అన్నాడు. దానికి 10 times ఉంటుంది లెజెండ్, చూసుకో రాసుకో. అలాగే ఉంది మరి. అలాగే అఖండ విషయంలో కూడా లెజెండ్కి 10 times ఉంది కదా, మళ్ళీ స్పీకర్లే బద్దలైపోయి అలా. ఇప్పుడు వీళ్ళు ప్రయాగరాజ్లో అక్కడ చేసిన షార్ట్స్ అమోఘంగా ఉంటాయి. ఆ రియల్ అఘోరాస్ తోటి వాళ్ళతోటి చేసిన కొన్ని సిచ్యువేషన్స్ అవి మొన్న కుంభమేళలో షూట్ చేసుకొచ్చారంటే హౌ ఇస్ ఇట్ పాసిబుల్? సో వేరే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది నాకు తెలిసి. నెక్స్ట్ లెవెల్లో. ఓకే, సో నెక్స్ట్ బాస్ మూవీ విశ్వంబర వస్తుంది. సో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు సార్? అంటే అందరూ అనుకుంటున్నారు పీక్స్ అని, ఇంకా అంటే ఒక డిఫరెంట్ స్టోరీతో వస్తున్నారు అన్నట్టు చెప్తున్నారు. సో మీరేం చెప్తారు సార్ ఆ మూవీ గురించి? డెఫినెట్లీ గుడ్ ఫిల్మ్ ఉంటుంది, 100% గుడ్ ఫిల్మ్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు జాగ్రత్తగా తీసుకుంటున్నారు చిరంజీవి గారు తీసుకునే ఏవైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయో, టేకింగ్ ఇట్. నేను వెయిట్ చేసేది అనిల్ రావిపూడి సినిమా గురించి. ఎందుకంటే మళ్ళీ మన అప్పుడు చిరంజీవి గారిని మళ్ళీ మనం చూడబోతున్నాం. అప్పుడు చిరంజీవి గారిని ఇలా ఎగరేసి చూడబోతున్నాం అనమాట. సో అనిల్ రావిపూడి గారు డెఫినెట్లీ. సో అంటే ఇప్పుడు సంక్రాంతికి కూడా అనిల్ రావిపూడి గారు ఒక ఫిక్స్ చేసుకున్నారు డేట్, నాకు సంక్రాంతికి కావాలి అంతే ఇంకా అని. సో అయిపోతుంది. ఆయన చాలా ఫాస్ట్ గా. ఓకే, సో మెగాస్టార్ ని మళ్ళీ మీరు చెప్పినట్టు అక్కడ క్యారెక్టర్ లో చూస్తాము. డెఫినెట్లీ మళ్ళీ గ్యాంగ్ లీడర్ చిరంజీవి గారిని చూస్తాం గ్యారంటీగా సినిమాలో. ఓకే, సో వాల్తీరు వీరయ్యలో ఆల్రెడీ బాబీ గారు ఆల్రెడీ చూపిస్తారు. అందులో వేరే లెవెల్ సార్ అసలు. వాల్తీరు వీరయ్య సినిమాలో మళ్ళీ ఆ గ్రేస్, అది మాట తీరు, యాస ఇది మించి ఉంటుంది, ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. ఓకే, సో సార్ ఒకప్పుడు క్రికెట్ ఆడే వాళ్ళు అందరూ సెలబ్రిటీస్, అంటే లైక్ హీరోస్ మీరు అందరూ క్రికెట్ ఆడేవాళ్ళు. అప్పుడు ఎలా ఉండేది సార్? అంటే ఆ ఎన్విరాన్మెంట్ అంతా డిఫరెంట్గా ఉండేది. చాలామంది అభిమానులు కూడా చూడడానికి ఎక్కువ ఇష్టపడేవారు క్రికెట్ని. సో అప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు సార్? అది యాక్చువల్గా జరిగింది ఫ్రెండ్లీ మ్యాచ్ అయినా సరే ఫ్రెండ్లీగా జరగలే, చాలా సీరియస్గా తీసుకున్నారు అందరూ. చాలా సీరియస్గా తీసుకున్నారు. నాగార్జున గారి టీం కానీ, వెంకటేష్ గారి టీం కానీ,
బాలకృష్ణ గారి టీం కానీ చిరంజీవి గారి టీం కానీ అందరూ చాలా సీరియస్గా తీసుకున్నారు, చాలా సీరియస్ ప్రాక్టీస్ చేశారు, చేసి దిగారు. అంటే ఇంకొక 2 సీజన్లు అయి ఉంటే బాగుంది అనిపించింది, అలా చేస్తుంటే బాగుంది అనిపించింది. బట్ దాన్ని అలా మెల్లగా సీసీఎల్గా కన్వర్ట్ అయ్యి ఇప్పుడు కొంతమంది దే ఆర్ ప్లేయింగ్. ఓకే, సో మళ్ళీ అప్పుడు అంటే క్రికెట్ ఆడినా ఆడకపోయినా మళ్ళీ గ్రౌండ్ లో చూడొచ్చా సార్? డెఫినెట్గా అందరికీ ఇంట్రెస్టే కదా, అందరికీ ఇంట్రెస్ట్ ఉంటుంది. సెలబ్రిటీ మ్యాచ్ అయితే గ్యారంటీగా ఉంటుంది, వెరీ సూన్ ఉంటుంది. అంతేనా సార్? అంటే హింట్ ఇచ్చారు మాకు ఇప్పుడు. ఉంటుంది. ఓకే, సో చరణ్ గారితో మీకు ఏదైనా మంచి మెమరబుల్ ఆ సిచ్యువేషన్ ఏమైనా ఉందా సార్? రామ్ చరణ్ గారు యా, వెరీ క్యూట్ సిచ్యువేషన్. అంటే మేము అక్కడ మలేషియాలో షూట్ చేస్తున్నప్పుడు ఊరికే బయటికి షాపింగ్కి వెళ్ళాను. అంటే షాపింగ్కి పర్టికులర్గా కాదు, ఒక గోల్ఫ్ కోర్స్లో షూటింగ్ చేస్తుంటే అక్కడ ఒక షాప్లోకి ఊరికే గోల్ఫ్కి సంబంధించిన ఇవి ఐటమ్స్ అన్నీ ఉన్నాయి, గోల్ఫ్కి సంబంధించినవి. దాంట్లోకి ఊరికే సరదాగా వెళ్ళి చూసొద్దాం పద అంటే అలా వెళ్తున్నా. రామ్ చరణ్ క్యాప్స్ చాలా ఇష్టం, గోల్ఫ్ క్యాప్స్ అవి ఉన్నాయి చాలా. సో అవన్నీ తను చూస్తున్నాడు, నేను అలా చూస్తూ అదేవో మంచి గోల్ఫ్ అంబ్రెల్లాస్ ఉన్నాయి అక్కడ, చాలా హ్యూజ్గా ఉంటాయి, పెద్దగా ఉంటాయి. చూసాను, ట్యాగ్ చూసి అమ్మో అని పెట్టేసాను సైలెంట్గా పక్కకి. చాలా కాస్ట్లీగా ఉంది కానీ చాలా బాగుంది. ఇంకా అలా చూస్తూ నేను విండో షాపింగ్, ఆయన ఏవో క్యాప్స్ తీసుకున్నారు, కొన్ని క్యాప్స్. సమీర్ నీకు ఏమైనా నచ్చిందా ఇక్కడ అని అడిగారు. అడిగితే నాకేమద్దు ఏమన్నా, ఏదో ఒకటి తీసుకోను, క్యాప్ కానీ ఏదైనా ఏదో ఒకటి తీసుకో అంటే ఒక్క గొడుగు ఏదో చాలా బాగుంది సార్ అన్న. తీసుకో. దెన్ హీ గిఫ్టెడ్ దట్ అంబ్రెల్లా టు మీ. నాకు ఇది వాడుకోవా, షూటింగ్ వాడుకో హ్యాపీగా. నేను చెప్పాను, నువ్వు దాని మీద సైన్ చేసి ఇచ్చారని నేను యూజ్ చేసుకుంటాను, నాకు ఆటోగ్రాఫ్ కావాలి దాని మీద. ఇట్స్ బ్లాక్ అండ్ వైట్ అంబ్రెల్లా, ఇప్పటికీ ఉంది నా దగ్గర. అది నువ్వు ఆటోగ్రాఫ్ చేసి ఆటోగ్రాఫ్ అన్నాడు. లేదు ప్లీజ్ నాకు ఆటోగ్రాఫ్ రాసి ఇచ్చాను. సర్లేదు రాస్తా లేదు. అది అయిపోయింది ఆరెంజ్ షూటింగ్ అప్పుడు. అది అయిపోయిన తర్వాత ఎప్పుడు ఆల్మోస్ట్ ఎన్ని ఇయర్స్ అయిందో, గోవిందుడు అందరు వాడే ఆరెంజ్ తర్వాత 6-7 ఇయర్స్ అయిందా, ఈజీగా 7 ఇయర్స్ అయింది. అప్పుడు గోవిందుడి షూటింగ్కి మళ్ళీ నేను చరణ్ షూటింగ్కి వెళ్ళినప్పుడు ఆ అంబ్రెల్లా తీసుకెళ్ళాను, పెట్టలేదు ఏంటా ఇది ఇంకా ఉంచావా, దీన్ని వాడలేదను, పెట్టాక వాడతానని చెప్పాను. ఇదేంటయ్యా బాబు నువ్వు అని చెప్పి అప్పుడు పెట్టాడు. పెట్టిన తర్వాత అదే షూటింగ్ యూజ్ చేశారు. ఓకే సార్, ఆరెంజ్ మూవీ గురించి మాట్లాడుకోవాలంటే సార్ రియల్లీ ఒక ఎమోషన్ మూవీ, ఇప్పుడు రావాల్సిన మూవీ అని చాలా మంది అంటూ ఉంటారు. సో సార్ ఆ సిచ్యువేషన్ అప్పుడు అంటే డైరెక్టర్ గారు కూడా మాట్లాడినాం, ఆరెంజ్ ఏంటంటే ఎనీ టైం రిలీజ్ చేయొచ్చు, ఎన్నిసార్లు అయినా రిలీజ్ చేయొచ్చు. ఆరెంజ్ ఇస్ అ కైండ్ ఆఫ్ ఫిల్మ్, అలాంటి ఫిల్మ్ అది. అది యాక్చువల్గా మీరు ఇప్పుడు చెప్పినట్టు ఇప్పుడు రిలీజ్ అవ్వాల్సిన, ఎందుకంటే ఇప్పుడు జరిగేవన్నీ యాజ్ ఇట్ ఈస్ అవే జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు రావాల్సిన సినిమా. బట్ రాంగ్ టైమ్, బట్ ఎర్లీగా భాస్కర్ గారు ఆలోచించారు ఇవన్నీ. సో అట్ దట్ టైమ్ ఆఫ్ అది ఏంటంటే జనాలకి అంత ఎక్కలేదు ఆ టైంలో. బట్ ఇప్పటికీ సాంగ్స్ అన్ని దే ఆర్ ఫేవరెట్స్. ఇప్పుడు అన్ని పబ్స్ లోను, అన్ని కాన్సర్ట్స్ లోను, లైవ్ కాన్సర్ట్స్ లోను ఆరెంజ్ పాట గ్యారంటీగా ఉంటుంది. సో ఆ టైటిల్ కి కూడా ఒక కాన్సెప్ట్ ఉంది అని చెప్పేసి నేను రీసెంట్ గానే ఒక రీల్ లో విన్నాను. సో నిజంగానే దాన్ని ఆలోచించి పెట్టారు అని చెప్పేసి అన్నారు, నిజమేనా సార్? అవునంట. అందరూ అడిగారు, నిజంగానే ఆలోచించి పెట్టారు. సో అదేదో భాస్కర్ గారు క్యాలిక్యులేట్ చేసుకుని, అంటే సూర్యాస్తమయము సూర్యోదయం ఆరెంజ్ కలర్ లో ఉంటుంది మధ్యలో వచ్చేది టైం. సార్ చరణ్ గారితో పెద్ద సినిమాలో మిమ్మల్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చా సార్? మేము మేబీ అది నెక్స్ట్ షెడ్యూల్ లోనే ఎప్పుడో నేను బుచ్చిబాబు గారితో ఒక్కసారి మాట్లాడడం జరిగింది, అది అవుతుంది. ఓకే, బిగ్ బాస్ అని అంటేనే ఒక కొంతమందికి లైఫ్ ఇచ్చింది, కొంతమందికి ఛాన్సెస్ ఇచ్చింది, ఇలా చాలా ఉంటాయి. ఫస్ట్ సీజన్లో మీరు పార్టిసిపేట్ చేశారు. సో అప్పుడు ఎలా అనిపించింది సార్? అసలు ఆ ఛాన్స్ ఎలా వచ్చింది మీకు? తెలియదు నాకు. వాళ్ళు ఏదో సర్వే చేశారంట, ఎండమాల్ టీమ్. ఓకే, సర్వే చేసి వాళ్ళు ఫస్ట్ ఓకే చేసిన క్యాండిడేట్ నేను ఫస్ట్ సీజన్ లో. ఓకే, ఫస్ట్ ఓకే అయిన కంటెస్టెంట్ నేను. ఓకే, సో వాళ్ళందరూ ఇంటికి వచ్చారు, 10 మంది ఇంటికి వచ్చారు, మాట్లాడారు, చేశారు.
ఓకే విల్ గెట్ బ్యాక్ టు యూ అన్నారు. నాకేం అర్థం కాలేదు, ఏం తెలియదు అసలు ఏంటి అది. అంటే ముందు తెలుసా సరే బిగ్ బాస్? చూడలేదు ఎప్పుడు అసలు, నాకు కాన్సెప్టే తెలియదు, నాకేం తెలియదు. మా ఇంట్లోనే మా మిస్సెస్ వాళ్ళే ఒకసారి చూడు హిందీది నీకు ఒక ఐడియా వస్తుంది కదా అంటే, చూస్తే మళ్ళీ మిస్ అయిపోతాం, థ్రిల్ పోతుంది కదా అని నేను ఇంకా చూడలేదు. చూడకుండా డైరెక్ట్ గా ఎంటర్ అయిపోయాం లోపలికి. అక్కడ అంతా ఓహో ఇదా, ఫోన్ ఉండదా, నిజంగా ఫోన్ ఇవ్వరా, అసలు టీవీ లేదా, మ్యూజిక్ లేదా, ఏమి ఇంతే మేమే ఉంటావా, ఇంతే ఫుడ్ ఇస్తారా, ఇవన్నీ. తర్వాత మాది ఫస్ట్ సీజన్ అక్కడ లోనావ్లాలో అయింది కదా, పూణే దగ్గర. లోనావ్లాలో ఇట్స్ ఫారెస్ట్, అది కంప్లీట్ మౌంటైన్స్ మధ్యలో ఎక్కడో సెట్ అది. దట్ మా ఎక్స్పీరియన్స్ వేరే. మాది ఫస్ట్ సీజన్ ఎక్స్పీరియన్స్ ఇస్ డిఫరెంట్. అవును, అంటే చాలా మంది కూడా అంటే ఫస్ట్ సీజన్ వచ్చినప్పుడు కూడా తెలీదు, యాక్చువల్లీ తెలుగు వాళ్ళకి అసలు తెలీదు బిగ్ బాస్ అంటే. ఇప్పుడు చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఛాన్స్ కోసం. సో అప్పుడు ఎక్స్పీరియన్స్, అప్పుడు వాళ్ళే ఒక్కొక్కరిని బతిమలాడుకుని తీసుకెళ్లారు. ఓకే, బిగ్ బాస్ రండి 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 అని చెప్పి. ఏంటండి తీసుకెళ్ళి అక్కడ పడేస్తారా మీరు, ఫోన్లు ఎవరా ఎవరా అనేసి చాలా మంది రాలేదు ముందుకి అప్పుడు. కానీ మా సీజన్ లో అందరూ ఆల్మోస్ట్ అందరూ నోన్ ఫేసెస్. అవును సార్. ఆ తర్వాత ఎలా ఉండింది సార్ మీకు? అంటే తర్వాత బయటకు వచ్చిన తర్వాత చాలా మంది అడుగుతూ ఉంటారు కదా మాకు, అది ఇప్పుడు అది చెప్పడానికి వీలు పడదు, లోపల ఎక్స్పీరియన్స్ చేస్తే తప్ప. ఇలా అయింది, ఇలా జరిగింది. మావి ఎన్నో ఇన్సిడెంట్స్, కొన్ని వందల ఇన్సిడెంట్స్ బయటకు రాని ఉన్నాయి. టెలికాస్ట్ కి అంతా ఎడిట్ చేసిన వర్షనే వస్తుంది తప్ప మాకు 24/7 జరిగిన వాటిల్లో కొన్ని లక్షలు ఉన్నాయి మా ఇన్సిడెంట్స్ అయితే. ధనరాజు, నేను కానీ, శివబాలాజీ కానీ, ఉమైత్ కానీ, అర్చన, వీ హ్యాడ్ లాట్స్ ఆఫ్ ఫన్. అదంతా ఫుటేజ్ ఎక్కువైపోతుంది అనుకున్నారో ఏమో, టెలికాస్ట్ పెద్దగా రాలేదు. ఆ తర్వాత అనుకుంటాను 3rd 4th సీజన్ తర్వాత 24/7 అని ఏదో స్టార్ట్ చేశారు, 5th సీజన్ మేబీ. కానీ మాది అప్పుడు ఏంటంటే ఇట్ వాజ్ రా, కంప్లీట్లీ రా. సో ఏది లేదు, యాజ్ ఇట్ ఈస్ జరిగిన గొడవలు నిజంగా జరిగినవే, యాజ్ ఇట్ ఈస్ సంపూర్ణేష్ బాబు ఏడ్చింది నిజంగా ఏడ్చింది, మేమందరూ కూడా సపోర్ట్, ఎవ్రీథింగ్ వాజ్ సో రియల్, కంప్లీట్లీ రియల్ బిగ్ బాస్. సో ఇప్పుడున్న బిగ్ బాస్ గురించి ఏం చెప్తారు సార్? అంటే చాలా మంది అపోజ్ చేస్తున్నారు, చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు, దాని గురించి మీరేం చెప్తారు? ఇట్ ఈస్ సక్సెస్ఫుల్ షో విచ్ ఇస్ గోయింగ్ ఆన్ సీజన్ బై సీజన్ వెళ్తోంది. దానికి ఏంటంటే బిగ్ బాస్ కి సంబంధించి కొంతమంది ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు, వాళ్ళు డెఫినెట్ గా చూస్తారు. ఎంత తిట్టుకుంటూ అయినా సరే చూస్తారు. చెత్త ఇదే, వీళ్ళు బాలేరు వీళ్ళు బాలేరు అంటూ ఉంటారు, కానీ ఎవ్రీడే చూస్తారు. ఈ సంధ్య ఏం చేసింది, ఈ వనిత ఏం చేసింది, ఈ రాజు ఏం చేశారు, వాళ్ళకి ఎవరు బయటకు వచ్చేసారు, ఎవరు ఉన్నారు, వాళ్ళకి కొంతమంది ఆ కాన్సెప్ట్ నచ్చుతుంది, అవి కంప్లీట్ గా చూస్తారు. సో నెక్స్ట్ సీజన్ 9 రాబోతుంది సార్. అయితే ఓన్లీ సెలబ్రిటీస్ ని కాకుండా సామాన్య జనాల్ని కూడా తీసుకుంటున్నారు అని తీసుకున్నారు. అంటే ఎక్కువ పర్సెంటేజ్ లేదు, ఇప్పుడు చాలా ఎక్కువగా ఛాన్స్ ఇస్తున్నారు నార్మల్ పీపుల్ కి కూడా అని చెప్పేసి టాక్ ఉంది. అయితే అది రన్ అవుతుంది, సక్సెస్ అవుతుంది అని అనుకుంటున్నారా సార్? చెప్పలేము. ఎప్పుడు కూడా బిగ్ బాస్ ఏంటంటే యాంకర్ వచ్చి చేసేది నథింగ్. ఒక 2 రోజుల్లో ఆయన ఎవరు, నాగార్జున గారు ఉన్నా, తారక్ ఎవరున్నా, తారక్ ఎలివేట్ చేసింది వేరే లెవెల్, అందరికి తెలుసు విషయం. ఈ 16 మందో 14 మందో వీళ్ళే కంటెంట్ ఇవ్వాలి. సో కంటెస్టెంట్స్ బాగుండాలి, మెయిన్ షో బాగుండాలి, దాని టీఆర్పీ బాగుండాలి అని అంటే, నా ఇంక్లూడింగ్ యాంకర్ కి ఒక ఎలివేట్ చేసే ఛాన్స్ రావాలి అంటే కంటెంట్ బాగుండాలి. అదేమీ లేదు, కంటెంట్ ఇవ్వట్లేదు, వీళ్ళు డల్ గా ఉన్నారు అని అంటే యాంకర్ కూడా ఏముంటుంది అడగడానికి కానీ, చేయడానికి కానీ, దాన్ని ఎలివేట్ చేయడానికి కానీ ఏం ఉండదు. సో బేసిక్ గా కంటెంట్స్, వాళ్ళు ఎవరైతే కంటెస్టెంట్స్ ఉంటారో వాళ్ళని మంచి వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటేనే, ఎవరైతే దే కెన్ గివ్ దేర్ బెస్ట్ సెలెక్ట్ చేసుకుంటేనే షో బాగుంటుంది. దట్ కైండ్ ఆఫ్ షో అండి రియాలిటీ షో అంటే మరి అంతే. దాన్ని స్క్రిప్ట్ చేసేసి ఇది రాసేసి నువ్వు వాడితో లవ్ లో పడాలి, నువ్వు ఛేదించుకోవాలని రాసేస్తే అవును, అదంతా
రియల్ గా పోర్ట్రే అది కాన్సెప్టే కాదు, బిగ్ బాస్ కాన్సెప్ట్ అది కాదు కదా. సో సార్ సినిమాలు వస్తున్నాయి, వెబ్ సిరీస్లు వస్తున్నాయి, సీరియల్స్ ఉన్నాయి, అన్నీ ఉంటాయి. అంటే మీకు ఏది బెటర్ అనిపిస్తుంది అంటే సినిమాలకి, సీరియల్స్కి, అలాగే వెబ్ సిరీస్లకి తేడా ఏంటి సార్ అసలు? ఏమీ లేదు మా, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. యాక్టింగ్ ఇస్ ద సేమ్. ఓకే. ఇన్ ఆల్ ద మీడియం యాక్టింగ్ ఇస్ ద సేమ్. కొంతవరకు ఏంటంటే మన స్టేజ్కి దీనికి ఏంటంటే ఆ లౌడ్, ఆ వైడ్ అవన్నీ తగ్గుతాయి. ఓకే. పోర్ట్రేయింగ్ అప్పుడు అంతే. టెలివిజన్ అయినా, వెబ్ సిరీస్ అయినా, ఓటీటీ ప్లాట్ఫామ్ అయినా, సినిమా అయినా, ఎనీథింగ్ యువర్ పర్ఫార్మెన్సెస్ విల్ బీ ద సేమ్. ఓకే. దాన్ని ఏమి తేడా ఉండదు. ఇప్పుడు మేము రీసెంట్గా పెద్ద హిట్ అయింది ఎయిర్ అని, చూసారా మీరు ఏమైనా? నేను చూడలేదు సార్. ఇంకా ఈటీవీలో ఉంది ఎయిర్ అని, పెద్ద సక్సెస్ అయింది. కోర్ట్ సినిమా హీరో రోషన్ ఉన్నాడు కదా, రోషన్ మెయిన్ క్యారెక్టర్. నేను రోషన్ ఫాదర్ చేసి చాలా పెద్ద సక్సెస్ అయింది. సో ఇప్పుడు ఉన్న దీంట్లో ఏంటంటే వెబ్ సిరీస్లు చాలా మటుకు మంచి పేరు వస్తున్నాయి అందరికి. ఈవెన్ పెద్ద వాళ్ళందరూ కూడా చేస్తున్నారు వెబ్ సిరీస్ అందరూ చేస్తున్నారు. ఇప్పుడు రేపు పొద్దున అన్ని ఓటీటీకి వెబ్ సిరీస్లకి మారిపోతుంది. అన్లెస్ మనకి ఇలాంటి పెద్ద సినిమాలు థియేటర్లో చూసే సినిమాలు కొన్ని ఉంటాయి, అంతే తప్పించి మిగిలినవన్నీ కూడా ఇంకా ఇట్ విల్ బి ద ఓటీటీ ప్లాట్ఫామ్. ఓకే సార్, ఒక రియల్ ఎక్స్పీరియన్స్ కావాలి అని అంటే థియేటర్స్లోకి వెళ్ళి చూడాలి. అంటే మీరు స్టార్టింగ్లో చెప్పినప్పుడు ఆ టికెట్ కోసం వెయిటింగ్, ఆ ఫీలింగ్ అంతా మిస్ అవుతున్నాం ఇప్పుడు అని చెప్పేసి అన్నారు. సో అంటే నిజంగా ఇప్పుడు నెట్ఫ్లిక్స్ కానీ, అమెజాన్ కానీ, లేకపోతే ఆహా కావచ్చు, ఇలాంటివి వస్తున్నాయి కదా సార్, ఇవన్నీ సినిమా థియేటర్స్ ఎక్స్పీరియన్స్ని మిస్ చేస్తున్నాయి నిజంగా. అంటే సినిమా మీద ఏమైనా ప్రభావం పడే ఛాన్స్ ఏమైనా ఉంటుందా సార్ దీనివల్ల? సినిమా మీద ప్రభావం అంటే ఏం ఉండదు, పెద్దగా ఏం ఉండదు. ఇప్పుడు నేను చెప్తున్నా కదా, కొన్ని ఫిల్మ్స్ ఏంటంటే ఆ గ్రాండ్యూర్లోనే చూడాలి. ఇప్పుడు మనం 100 రూపాయల టికెట్ తీసుకున్నవాడు అదే వైబ్రెంట్ స్పీకర్స్లోంచి వింటాడు, 1000 రూపాయల వాడు కూడా అదే సేమ్ ఎక్స్పీరియన్స్ చేస్తాడు. సో దట్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద థియేటర్ ఇట్ సెల్ఫ్ ఇస్ డిఫరెంట్. ఓకే. సో అందుకని కొన్ని సినిమాలు ఇది థియేటర్లోనే చూడాలరా, ఇది ఇంట్లో చూడడం కాదు, థియేటర్లో చూడాలరా. ఎంతమంది ఇంట్లో హోమ్ థియేటర్స్ ఉంటాయి, ఎంతమందికి పెద్ద స్పీకర్స్ ఉంటాయి అది ఎంజాయ్ చేయడానికి. ఇప్పుడు సౌండ్ ఇంజనీర్స్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ ఎంతో కష్టపడి దాన్ని మిక్సింగ్ అది చేస్తారు. సో ఆ ఎఫెక్ట్ కంప్లీట్గా వచ్చే థియేటర్స్లో, ఎందుకంటే దానికి ఆ డాల్బీ అడ్జస్ట్ చేస్తారు కాబట్టి. మన ఇంట్లో ఉండేది ఇంకా ఆ ఫీల్ రాదు, అంత ఎమోషన్, అంత ఇది రాదు. పైగా పిల్లడు పరిగెడుతుంటాడు, ఆడెవడో వస్తాడు, అమ్మ పాలు అంటాడు, ఇంకోడెవడో వస్తాడు, ఇది న్యూస్ పేపర్ అంటే, ఇవన్నీ ఉంటాయి. ఇవేది లేకుండా యూ హ్యావ్ టు బి ఫోకస్ అంటే ఫిల్మ్ ఎక్స్పీరియన్సెస్. సో మీ లైఫ్లో సార్ ఇది నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది అండ్ ఇది నేను మర్చిపోలేని సినిమా అనేది ఏదైనా ఉంటే ఏం చెప్తారు సార్? చాలా ఉన్నాయి. నాకు యాక్చువల్గా సోషల్ ఫిల్మ్స్ కన్నా నాకు శ్రీరామరాజ్యం లాంటి సినిమా కానీ, శ్రీరామదాసు లాంటి సినిమా కానీ, ఇవి అందరికీ రావు, అందరికీ ఛాన్స్ దొరకదు. సో అవి నాకు రావడం నా అదృష్టంగా ఫీల్ అవుతాను నేను. ఎందుకంటే యూజువల్ ఫిల్మ్స్ ఏమైనా, ఇప్పుడు షిరిడి సాయి కానీ, రాఘవేంద్ర గారు చేసిన అది కానీ, అది దాంట్లో లక్ష్మణుడు, దీంట్లో భరతుడు, దీంట్లో శివుడు, ఇవి ఏంటంటే ఇప్పుడు ఈ మధ్య రావట్లేదు కానీ మైథలాజికల్ ఫిల్మ్స్ అలాంటివి, కొంచెం హిస్టారికల్ కొన్ని రావట్లేదు. అలాంటి ఫిల్మ్స్ చాలా రేర్. వాటిల్లో మనకి వచ్చింది ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ చేసామనంటే అది నాకు ఒక బ్లెస్సింగ్ ఫీలింగ్. ఓకే, నిజంగా సార్ శ్రీరామరాజ్యంలో మిమ్మల్ని ఒక మంచి రోల్లో చూసాం సార్. లిటరల్లీ మాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. రీసెంట్లీ సార్, అంటే అందరి విషయం ఏమో కానీ నాకైతే మీ పేరు చెప్తే అదే ఆ క్యారెక్టర్ గుర్తొస్తుంటుంది లిటరల్లీ సార్. ఓకే, థ్యాంక్ యూ. అయితే బాగానే చేశాను అన్నమాట. అంటే నేను చెప్తున్నా, విశ్వనాథ్ గారు లాంటి వాళ్ళతోటి, బాపు గారు లాంటి వాళ్ళతోటి, రాఘవేంద్రరావు గారు లాంటి లెజెండరీ డైరెక్టర్స్ తోటి అలాంటి ఫిల్మ్స్ చేసామంటే దట్ ఈస్ ద బ్లెస్సింగ్. ఫస్ట్ చాలా మందికి రాని బ్లెస్సింగ్, సీనియర్ యాక్టర్స్ చాలా మందికి రాని బ్లెస్సింగ్ అది నేననే. చాలా మంది సీనియర్స్ ఉండుంటారు కానీ వాళ్ళకి కూడా రాని బ్లెస్సింగ్. దట్స్ వై ఐ ఫీల్ ఆనర్డ్, వెరీ హ్యాపీ, థ్యాంకింగ్ గాడ్ ఫర్ దట్. నెక్స్ట్ మీ లైనప్ మూవీస్ ఏంటి సార్? అమ్మో లైనప్ అని ఏం లేదు, జరుగుతున్నాయి. శ్రీ విష్ణు గారు ఫిల్మ్ ఒకటి చేస్తున్నాను, గోపిచంద్ గారు ఒకటి చేస్తున్నాను, అవుతున్నాయి. ఒక వెబ్ సిరీస్ ఒకటి చేస్తున్నాం. ఇప్పుడు ఎయిర్ సెకండ్ సీజన్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాం మళ్ళీ. సో మూవింగ్ ఆన్.
ఓకే Just going on. సార్ రవితేజ గారు చిరంజీవి గారు సినిమాల్లో నటించారు. ఇప్పుడు రీసెంట్గా వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమాలో కూడా మంచి క్యారెక్టర్స్ ప్లే చేశారు. అండ్ అంటే మీరు కూడా రవితేజ గారితో సినిమాల్లో నటించారు. వాళ్ళిద్దరి మధ్య బాండింగ్, మీకు రవితేజ గారికి బాండింగ్ ఎలా ఉంటుంది సార్? వాళ్ళిద్దరు అంటే వాళ్ళు ఆల్మోస్ట్ దే ఆల్వేస్ లైక్ ఓన్ బ్రదర్స్ లాగా. శ్రీకాంత్ గారు కానీ రవితేజ కానీ వీళ్ళంతా అది దట్ ఈస్ డిఫరెంట్ దిస్ థింగ్. నాకు రవితేజ గారికి అంటే ఎప్పుడు నన్ను చూసినా రవితేజ గారు నన్ను చెప్పే బాగున్నావు, నిండుకున్నావు, బాగా అంటుంటారు. అంటే ఎప్పుడు ఆల్వేస్ ఈ సేస్ నువ్వు వర్కౌట్ చేయి, డైట్ చేయి, ఇది ఎక్కువ హెల్త్ కాన్షియస్ ఎక్కువ. సో హీ ఆల్వేస్ కీప్స్ అడ్వైజింగ్ మీ. ఇదే స్క్రీన్ అంతా ఉంటావు నువ్వు అంటుంటారు ఎప్పుడు. బట్ రవీణ నేను ఐ లాస్ట్ 14 kgs ఫర్ యూ ఓన్లీ. లాస్ట్ రవి గారు సినిమా చేసింది ధమాకా. సో ధమాకా తర్వాత ఐ లాస్ట్ 14 kgs. సో ఐమ్ అట్లీస్ట్ లిటిల్ హ్యాపీ. ఇంకా తగ్గుతాను రవీణ. మీరు ఇంకా తగ్గాలి సార్ రవితేజ గారి కోసం. సార్ నెక్స్ట్ రవితేజ గారి మూవీలో మిమ్మల్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చా సార్? ఏం తెలీదు, నాకు తెలియదు. ఏమో సడన్ గా పిలిస్తే డెఫినెట్లీ. ఓకే, అంటే నెక్స్ట్ కొన్ని మనకి తెలుస్తూ ఉంటాయి కదా సార్ మూవీస్ లో. మనం అంటే ఇప్పుడు ప్రెజెంట్ అయితే రవితేజ గారి ఫిల్మ్ ఇప్పుడు ఏమి చేయట్లేదు. మరి ఏమైనా ఉంటే ఒకవేళ డెఫినెట్లీ సినిమా డెఫినెట్లీ ఎనీ టైప్. ఓకే, సో మీరు కూడా రవితేజ గారితో స్క్రీన్ కాంబినేషన్ అది మేము చూడాలనుకుంటున్నాం సార్. డెఫినెట్లీ. మొన్నే ధమాకా చేశాను. ధమాకా తర్వాత చేయలేదు. ధమాకా తర్వాత మిస్టర్ బచ్చన్ ఏదో వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్ మా స్టూడియోకి వచ్చారు. అండ్ చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా ఆయనతో మీకున్న అనుబంధాన్ని మాకు తెలియజేశారు. అండ్ చాలా విషయాలు, సిచ్యువేషన్స్, ఇన్సిడెంట్స్ చాలా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మీరు చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? అన్నయ్యకి ఆయురారోగ్యాలు ఆ దేవుడు అలాగే ప్రసాదించాలని, అదే ఎనర్జీ ఇవ్వాలని, అంతే హెల్త్ ఇవ్వాలని, పుట్టినరోజు శుభాకాంక్షలు. మై డియర్ డార్లింగ్ గాడ్ అన్నయ్య. So sweet, sir. Thank you so much, sir. Yeah, thank you.